గుడ్ మార్నింగ్. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు అందరికీ వెల్కమ్ అండి, స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం ఏదైతే 49 రోజుల ఈ ధ్యాన యజ్ఞాన్ని మనం పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కొరకు స్టార్ట్ చేశామో ఈరోజు 22వ రోజు. సో 22వ రోజుకి ఎంత సక్సెస్ఫుల్గా చేరుకున్నామో తెలుసా ఫ్రెండ్స్. హ్యాపీగా నేను మీతో ఇలా ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఈ సంకల్ప ధ్యానం ఏదైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు ఏది కావాల్సిన వనరులు మనకు అందాలని చెప్పి స్టార్ట్ చేశాం కదా. సో దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఆ రెస్పాన్స్ రావడం కానీ, మనకు ఆ వనరులు సమకూరడం కానీ అన్నీ జరుగుతూ వస్తున్నాయి సక్సెస్ఫుల్గా, ఎంతో విజయవంతంగా. సో హ్యాపీగా నేను మీతో ఈరోజు ఇలా షేర్ చేసుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేసిన వారికి, చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మాస్టర్ని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. సో రైటర్ నుండి సిద్ధంగా ఉన్నారు హేమా నారాయణ గారు. వీరు పత్రి గారితో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు, ఓకేనా. సో మేడం గారి మాటల్లోనే విందాం. దట్ అందరికీ సార్థ జర్నీ పరిచయం. సో ధ్యానంలో స్టార్ట్ అవ్వగానే పరిచయం అనేది అలా మొదలవుతూ ఉంటుంది. బట్ వీరి అనుబంధం ఎలా అంటే చాలా దగ్గరగా ఉన్న అనుబంధం. ఏంటంటే పత్రి గారు మనకు చాలా విషయాల్లో జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఏ విషయంలో అంటే ఫుడ్ విషయంలో, వంట విషయంలో. అవునా, ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు పత్రి గారు మనకు. ఎలా తినాలి నేర్పించాలి, ఎలా వండుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వంటను ఎలా వండాలి, ఏ విధంగా వండాలి, సో ఏ ఆలోచనలతో మనం వంట వండాలి, సో అప్పుడు అది ఎంత ప్రేమగా అవతల వ్యక్తికి అందుతుంది. దాని ద్వారా మారని వాళ్ళంటూ ఉండరు. సో ఆ ఫుడ్ తిన్నప్పుడు, దట్టు పిరమిడ్ మాస్టర్స్ వంట చేస్తే అది అద్భుతం అని కూడా మనకు చెప్పారు. సో అలాంటి వంటని పత్రి గారికి దగ్గరగా ఉంటూ వారు నేర్చుకోవడమే కాకుండా దాని వారి జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే కన్నడ పిఎంసిలో వారి వంటలు అవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి వీడియోస్ ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనం చూసి నేర్చుకోవచ్చు. సో మేడం గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ మేడం గారి విషయాలు నేను విన్నాక ఇది కదా ఆధ్యాత్మికతకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అంటే అర్హత అని అనిపించింది. నాకు చాలా ఇన్స్పైర్ మేడం ఇప్పుడు కూడా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేసుకుందాం. మేడం హాయ్. మేడం హేమా మేడం. హాయ్ మేడం, నమస్తే. ఎస్, పత్రి గారితో మీకున్న అనుబంధం, డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎస్ మేడం, ఓవర్ టు యూ. ప్రణామాలు తెలియజేసుకుంటూ డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి చెప్పమంటారు. గురువు సినిమా కావాలి మనకి, యొక్క గురువు ఆదర్శమే. అవన్నీ మన గురువు ద్వారా మనం ఇంకా ఎక్కువగానే తెలుసుకుంటాం. అందరిది వినండి, అందరిది చదవండి, అందరిది విని చెప్పండి. జీవన చరిత్రలు, గొప్ప మహానుభావుల జీవన చరిత్రల్ని మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటామో, మన జీవితంలో ఎటువంటి పరిస్థితి, మనకి ఎటువంటి మనస్థితి ఉన్నా కూడా అది ఖచ్చితంగా మనకి ఒక మలుపు తిరుగుతుంది. దాంట్లోని సందేశాలు మనకి వస్తాయి, సమాధానాలు, ఆన్సర్స్, మనకి ఏది కావాలో అవి ఖచ్చితంగా అందుతుంది అని చెప్పి పత్రిజీ ఎప్పుడు అనేవారు. అట్లా చూడండి, ఇప్పుడు సాయిబాబా సీరియల్ వస్తుంది, మనము చూస్తూనే ఉన్నాం. చాలా నచ్చుతుంది అది చూస్తా ఉంటే. ఎంత బాగా తీసిండే వాళ్ళకి మనము ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా కలెక్ట్ చేసుకుంటారో, నిజంగానే అది ఇంతగా నడిచిందా అనిపిస్తుంది. లేదంటే ఏమైనా వాళ్ళు కల్పితాలు పెట్టిన ఇంత బాగా చాలా విషయాలు, ఎంత జీవన సత్యాలంటే మనకి పత్రిసారి హెజ్జకు మనకు గుర్తొస్తూనే ఉంటాయి. కానీ అప్పట్లో వాళ్ళకి ధ్యానం లేదు. మనకి ఇప్పుడు ధ్యానం ఇచ్చారు. జ్ఞానము అక్కడ లేదు, అవగాహన కల్పిస్తారంతే. ఇట్లా జ్ఞానమే ఏం చెప్తారు, ఇలా ఉండండి, ఇలా సహాయం చెయ్యండి,
అని చెప్పి అందరికీ సహాయం చేయండి. కుటుంబం అనేది ఒక సంపద. ఆ! చూడండి, అందుకే ఒక పత్రిజీ సంసారంలో ఉంటూ సాధన చేయండి అని అవన్నీ చూసేసరికి ఇట్లాంటిది పత్రి సార్ది వస్తే ఇంకెట్లా తీస్తారబ్బా! అక్కడైతే అన్ని మిరాకిల్స్ సాయిబాబా సీరియల్‌లో ఇట్లా పెడితే ఇట్లా చూపించేస్తారు. ఇక పత్రి సార్‌ది అట్లా చూపించేది కాదు కదా! వీళ్ళెట్లా అని ఒకళ్ళు చేంజ్ అనేది లోపల నుంచి ఒక్కొక్కరిది ఎట్లా వస్తుంది. అది బయట కనపడాలంటే ధ్యానం. ప్రతి ఒక్కరు నాకది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పి వస్తారు. కానీ ధ్యానం కోసమే చేయండి. ధ్యానం కోసమే చేయండి. మిగతా అన్నీ ఖచ్చితంగా వస్తాయి. మనం పిరమిడ్ పైన శిఖరం దగ్గర ఉండేవాళ్ళమంటే, ఇవన్నీ దాటుకుంటూనే అక్కడ దాకా పోతాం. పోకపోతే మనం అక్కడ చేరుకోలేం. సార్ అందుకే చెప్పేవాళ్ళు, "సార్ మేమెక్కడున్నామో ఏమో" అంటే, నేనే నేను ఎవ్వరిని తీసుకొనొస్తలే. మీరే అక్కడి దాకా చేరుకోండారు. ఒక్కొక్కటిగా నేనక్కడ వెళ్లి కూర్చున్నాను పైకి, పిరమిడ్ పైకి. మీరందరూ అక్కడి దాకా వచ్చిన వాళ్ళే. చూడండి, అక్కడి దాకా ఎవరొస్తారో వాళ్ళనంతా తీసుకెళ్తా ఉండారు గురువుగారు. సమయం అనేది వచ్చేంత వరకు వెయిట్ చేస్తారంట. ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే. అంత సహనమూర్తి గురువుగారంటే, అంత సహనం. ఏం చేయాలనుకుంటే అది చేయండి అంటే. మీరేం చేయాలనుకుంటే అది చేయండి. ఆయన చెప్తారు, గురువుగారు చెప్తారు, ఎన్‌లైటెన్డ్ మాస్టర్. నేను నేనెక్కువ శక్తివంతుడిని. భూమి మీద అందరికంటే నేను శక్తివంతుడు. అందుకే నేను వంటలు వండుతాను. నేనెంత క్లాస్‌లో బిజీగా ఉన్నా సరే, నేను వంటలు వండి అందరికీ పెడతాను. వాళ్ళ ముఖంలో వడ్డిస్తూ ఉంటే ఆ నగు, వాళ్ళ ముఖంలో ఆ చిరునవ్వు చూస్తూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది. నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఆ పని నేను చేయకపోయినా ఇంకొకరు చేసేస్తారు. అవును కదా! ఎవరి కోసం ఆగదు. ఎవరో ఒకరు చేసేస్తారు. కానీ ఆ పని చేయడంలో నాకు చాలా సంతోషం ఉంటుంది. నాకిష్టం కూడా. అలా వండి పెట్టి వడ్డించడం అని చెప్పి శ్రీజీ చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ మరి మనము సినిమాలు చూస్తేనే కదా మనం తెలుసుకునేది. ఆహారం విషయంలో ఇంత చక్కగా బోధించిండేవాళ్ళంటే పత్రిజీనే. మనకి ఎప్పుడు ఇంత ప్రచారం అనేది ఎక్కడా లేదు. ఒక శాకాహార ర్యాలీలు కూడా అంతే. అందరూ అన్ని చేసిండారు. ఎన్ని గురువులది జీవన చరిత్రలు తీసుకున్నప్పుడు అందరూ చేసిండారు. అట్లా అనుకుంటాం. కానీ అతి ఎక్కువగా ఇప్పుడు ఎవరికి వాళ్ళే తెలుసుకొని వాళ్ళ పనులని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ ఇన్‌స్పిరేషన్ గురువు ద్వారా మనం తెలుసుకుంటాం. ఏది తినాలి, ఏది తినరాదు. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. ఏం ఎంత పని చేయాలి, ఎంత పని చేయకూడదు. ఏం పని చేయాలి, ఏది చేయకూడదు. ఇన్ని విషయాలు నేర్పిండు. ఎలా జీవించాలి, ఎలా జీవించాలి. 2 తెలుసుకోండి. మిమ్మల్ని మీరు కించపరుచుకున్నప్పుడు మీరు ఎంతెంత గొప్ప పనులని చేస్తూ ఉన్నారో మీరు రాసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది. నేను చాలా గొప్పవాడిని అనుకున్నప్పుడు మీరింకా ఎన్ని పనులు చేయలేదు. మీరెన్ని చేయాల అవన్నీ రాసుకోండి. వెల్లుల్లి ఎందుకు తినకూడదని చెప్పి ఎక్కడ ఎవరు చెప్పరు. ఏ ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళినా ఒక్క దగ్గర కూడా నేను ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని ధ్యానం చేసి పత్రి సారథి చెప్తూ ఉండేది వింటూ ఉన్నాం కదా! అయినా వేరే క్లాసుల్లో గాని పోతే ఎవ్వరు ఈ విషయాలు చెప్పరు. తినొద్దండి అంటారు గానీ ఎందుకు తినరు? అదొక నెగెటివ్ ఫోర్స్. నెగెటివ్ ఎనర్జీ ద్వారా సృష్టించబడింది ప్రేమ అటువంటిది. అది ఒక పాజిటివ్ కింగ్‌డమ్‌లో కూర్చొని అందరిని అలా పాజిటివ్‌లో ఉంటూనే అందరిని నెగెటివ్ వైపుకి లాక్కుంటూ ఇటువంటి ఒక పదార్థం దీంట్లోకి
పెట్టిండేటి ఆ సృష్టికర్త అట్లా సృష్టించిండాడు చూడండి. అది ఎటువంటి సృష్టికర్త అయిండాలి. అవును కదా! ఇలాంటి విషయాలు మనకు తెలియదు. అంటే శాకాహారులందరూ మాంసాహారులుగా మారేదానికి ఇదొక బ్రిడ్జ్ అన్నమాట. ఆ బ్రిడ్జ్‌ని మీరు తీసేయండి. మాస్టర్‌లు తినొద్దండి అనేవాళ్ళు సారు. అందరూ తినొద్దండి అని చెప్పలే. ఇలాంటి అందరూ ఒకేసారి మారండి అంటే మారుకోరు ఎవరు. మాస్టర్ అంటే మైండ్, మైండ్‌ని తన చేతుల్లో ఉంచుకునేవాడు మాస్టర్. అప్పటికలా వెళుతూ ఉంటుందది. ఆ మాస్టర్ అదే అంటే చంచలం. కోతిలాగా మనస్సు వెళుతూ ఉంటుంది. మనము ఆ వెల్లులు తమో గుణంలో ఇప్పుడది మనకి మిడతంలోకి వస్తుంది. అంటే మనం ఆ పదార్థాలని వదిలిపెట్టాలి. అందుకే డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ చూడండి. డిస్ట్రక్టివ్ చిప్ అనేది వేస్తే రోబో సినిమాలో మనం చూసాం. ఇట్లా ప్రయాణం చేస్తుంది. మరి కన్స్ట్రక్టివ్ అంటే క్రియేటివ్ చెప్పేస్తే ఎట్లా క్రియేషన్ అనేది. ఈ భూమి మీద అన్నీ ఉంటాయి. సృష్టి, స్థితి అన్నీ ఉంటాయి. కానీ ఒక పోషక తత్వం అనేది ఎంత ఇంపార్టెంట్. మనకు సృష్టించబడడం ఎంత ఇంపార్టెంట్. ఒక పోషణ కూడా అంతే. ఆ లయం అనేది కూడా ఉంటుంది. అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి ఎట్లా క్రియేటివిటీ అనేది ఎట్లా ఉంటుంది. ఆ పోషణ అనేది ఎట్లా ఉంటుంది. ఆ పోషించాలి మనం ఏదైనా ఒకటి సృష్టిస్తే అలా నాశనం చేయరాదు కదా ఒకేసారి. దాన్ని దిద్దాలి. నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఆ నైపుణ్యాన్ని సంపాదించుకోవాలంటే మనకి ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత అవసరం అంటే మనం తినే ఆహారంలో మనకి ఎన్నో ఉంటాయి. అదే ఈ డిస్ట్రక్టివ్ చిప్ అనేది తీపియాలంటే ఈ ఓవెన్ ఫుడ్స్ ఇవన్నీ తినద్దండి. నో ఓవెన్స్ అంటాము. ఫస్టే మనం కేకులే తెచ్చిపెట్టాం. అక్కడేమో సారేమో సార్ వద్దంటేనో సార్ ముందరే తెచ్చి పెట్టేవాళ్ళు. ఇంకేం చెప్తారు? ఎన్నెన్నో కోరికలుంటాయి. సార్ ఏది వద్దనలే కానీ సార్ అలా తీసేయండి, తీసేయండి, తీసేయండి అనేవాళ్ళు. చేయగానే తీసేయాలి అంటే వాళ్ళకి కోరిక ఉంటుంది. సరే తీసేయండి, తీసేయండి అనేవాళ్ళు. ఏ ఒక్క క్షణం వేస్ట్, వేస్ట్ గాని, అన్నెసెసరీ గాని సార్ దగ్గర చూసిందే లేదు నిజం చెప్పాలంటే. నిజం చెప్పాలంటే సార్‌ని మేము ఎంత చూసినా మనం అంత చూడగలమా చెప్పండి? ఎంత పెద్ద ప్రపంచం అయిపోయింది. కానీ చిన్నదే ఈ జూమ్‌లో చిన్నదయింది అంటారు. కానీ ఒక క్లాస్ వినే లోపల ఇన్నుంటాయి. ఆ జూమ్ లింకులు. ఎంతమంది ఎక్కడెక్కడి వాళ్ళు. మనకి ఇన్ని దాంట్లో మనం ఒక వైపే వెళ్ళగలం అంతే. ఎన్ని సూర్యుని కిరణాలు వెలుగు ఎట్లా వస్తూ ఉంటుంది. మనకి ఎంత వస్తుందో మనకే తెలీదు. కానీ ఒక కిరణం వైపు మనకు వచ్చినప్పుడు ఎంత ఖుషి దాన్ని తీసుకుంటారు. అంటే ఇట్లా ఒకరు క్లాస్ విన్నప్పుడు అంతే. దాంట్లోనే సంతోషపడుతూ ఉంటాం. అంటే ఇవి ఎన్నో, ఎన్నెన్నో, ఎన్నెన్నో అవి చూసి తరింపజేసుకునేది అంటే అట్లా ఎంతో మందికి మనకు ఇన్స్పిరేషన్ అనేది కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి డాక్యుమెంటరీ రావాలి. అలా వచ్చినప్పుడే కొత్తగా మనకి ఈ కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం ఈ చక్రం అనేది నడుస్తూ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ అనేది అలా మనమే తీసుకుంటూ ఉంటాం. మనల్ని చూసి మనం అన్ని టైంలోనూ బుద్ధుడి టైంలోనే మనం అందరూ ఉన్నాము అని చెప్తారు కదా! మరి మనమంతా అక్కడి నుంచి ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాము. మళ్ళా ఇంకా ఎన్నెన్నో లోకాలుండాయి. గొప్ప గొప్ప లోకాలుండాయి. ఇది ఒకే లోకంలోనే ఉంటారా ఎట్లా అని? అంటే ఇక్కడ పని పూర్తి చేసుకున్నాకే మనం అక్కడికి వెళ్తాం కదా! అందరూ ఏ జన్మకి ఆ జన్మ లాస్ట్ అంటారు. ఆ ప్రణాళికలు తీసేయండి. ఆ ప్రణాళికలు చేసేయండి. అసలు మనం పుట్టిండేది ఏమిటికి అని కూడా మనకు తెలీదు కదా! అందుకే ధ్యానం చేయండి. మీ లోపల మీరు ప్రయాణం చేయండి. ధ్యానం ఎందుకు చేయడం అంటే మనకు తెలీదు. ధ్యానం చేసేదంటే మనస్సును ఖాళీ చేసుకుంటాం. ఖాళీ చేసుకునేది నిజమే దానికోసం. కానీ మన గురించి మనకు తెలియాలంటే మన లోపల మనం ప్రయాణం చేయాలి.
లోపలికి బయటికి ఉండే సంబంధం ఏది ఉంది మనకి? ఒక శ్వాస అది లోపలికి వస్తూ ఉంటుంది, బయట పోతూ ఉంటుంది. చూడండి, లోపలికి వస్తూ ఉంటుంది, బయట. ఈ ఒక శ్వాసని మనం పెట్టుకుంటే మనం ఎందుకు పుట్టినా, మనం ఎవ్వరు అసలు, మనం ఏమి అయ్యి ఉన్నాం, ఫస్ట్ మనం ఏమి అయ్యి ఉన్నాం మనకు తెలియదే. మనం శ్వాస అయి ఉన్నామా? మనకేం తెలీదు. ఈ గొప్ప జ్ఞానాన్ని అందించిన గురువు మనం ఎంత చెప్పినా ఇంత కూడా తెలుసుకోలేదంట. ఒక వృక్షంలో ఒక ఆకలి కింద పడి ఉంటే ఆకలిని తీసుకొని నాకు ఇంతే తెలిసిండేది. ఇంకా మనం ఇంకెంతెంత తెలుసుకుంటున్నాం. ఇలాంటి గొప్ప గురువుతో ఉంటే, ఎవరితో ఉంటే ఇటువంటి సువాసన మనకు ఏదో జరుగుతూ ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది, అందరికీ ఇస్తాం. ఇట్లా గురువుతో ఉన్నప్పుడు అన్ని విధాలుగా 18 ఆదర్శ సూత్రాలని ఇచ్చి ఇవన్నీ చేసుకోండి. ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇదే మీ జీవితము. మీ జీవితం ధన్యం చేసుకోవాలా అంటే ఇది. ఆ! ఎన్ని విషయాలు చెప్తారు. మూర్తి పూజ గురించి. మెట్టు కాదు అగడత అంటే మూర్తులు ఉండేది పెట్టుకోరాదని కాదు. మూర్తులు ఉండేది స్ఫూర్తి కోసం. కూర్చొని కాదు, స్ఫూర్తి కోసం. అడవులన్నీ ఉండాయి, కొండలుండాయి, ట్రెక్కింగ్ చేయండి. పౌర్ణమి వెన్నెల్లో ధ్యానం చేసుకోండి. గ్రంథాలు నేనేం రాయగలను అనుకుంటారు. అందరికీ ఉంటుంది జీవన చరిత్ర అని. అందరూ ప్రతి ఒక్కరు రాయండి. మనం నోరు తెరిస్తే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం, ఏమప్ప ముగ్గురు నలుగురు పేర్లే చెప్తారా, ఈ జీసస్, బుద్ధుడు, వీళ్ళు వాళ్ళు, పత్రిజీ, ఇంకోటి మరోటి, ఇక వేరే వాళ్ళ గురించి లేదా అంటే గురువు ఎప్పుడు ఎవరిని తక్కువ చెప్పలేదు. అందరూ రాయండి, అందరు పుస్తకాలు రాయండి, అందరూ ఒకటే. మరి మన లోపల మనం ప్రయాణం చేసుకున్నప్పుడు ఆ భగవంతుడు సర్వాంతర్యామి అంటే మన లోపల ఉన్నాడు. మన లోపల ఉన్నాడు, మనమే అయి ఉన్నాము. మనమే అయి ఉన్నాము అంటే మనకి ఎంత మొదట్లో అయితే ఇవన్నీ తెలుసుకుంటే మనకి కండ్ల నీళ్ళు వచ్చేవి. ఏమప్పా ఎక్కడికి మనకి నిజంగా పోలిక ఇదేమైనా, లేకపోతే మనమే అంటే మనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం. అంటే గురువు చెప్తే వింటామా మనము అంటే మనల్ని మనము ఆ రిసర్చ్ చేసినటువంటి వాళ్ళే ఇక్కడికి వచ్చేది కూడా. చేసినటువంటి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక పిహెచ్డి, ఇది నెవర్ ఎండింగ్. నాకు ఆత్మజ్ఞానం అంటే తెలియదు నిజం. ఆత్మ అనేది ఒకటి ఉందని కూడా మనకు తెలియదు. మోక్షం అంటే అసలు ఆత్మ కూడా కాదు, అది కూడా లేదు, మళ్ళా అది ఏది ఉండదు. ఇక్కడ ఏది శ్వాస అనేది దేనికి సంబంధించింది? శ్వాస దేనికి సంబంధించింది? శరీరానిక, మనస్సుక, బుద్ధిక, ఆత్మక, దేనికి సంబంధించి? ఇంత ప్రత్యేకంగా చూడాలి. శ్వాస మూలం ఇదం జగత్. ఆ పేరు ఎంత బాగుంది. ఆ పేరు వింటే నాకు ఎంత ఖుషి అవుతుంది. శ్వాస మూలం ఇదం. మన దగ్గర ఉన్నటువంటి శ్వాసని గమనించాలంటే మనకి ఎవరో వచ్చి చెప్పేదాకా మనకు తెలియదు. మన చుట్టూ ఉండే ఆహారం, కాయగూరల విలువ మనకి ఎవరో వచ్చి చెప్పేదాకా మనకు తెలియదా? ఎట్లా ఏదో తింటే ఒకటో రెండో తింటారు, లేదంటే లేదు. ఇంకా ఎంతమంది ఉండారు ఈ భూమి మీద హింసించేవాళ్ళు. వాళ్ళని మనం మార్చగలమా? చెప్పగలము. వాళ్ళే మార్చుకోవాలి. వాళ్ళు మారాలని మనము ఎంత ప్రయత్నమైనా చేయొచ్చు, కృషి చేయాలి. కొన్ని నువ్వు మార్చుకోవాలి. వాళ్ళు మారాలని చెప్పి మనం కృషి చేస్తాం. తెలుసుకోండి, మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి, మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోండి, అందరి గురించి తెలుసుకోండి. సకల ప్రాణి కోటితో మిత్రత్వం అంటే
ఆ పదం వినేదానికే ఎంత బాగుంది. సకల ప్రాణికోటితో మిత్రత్వమా కదా! సకల ప్రాణికోటి. ఆ పదం ఎంత బాగుంది చూడు. మిత్రత్వం. మళ్ళా అన్నీ మనలోనే ఉండాయి. మనలో అన్నీ ఉండాయి. ఒకసారి తొంగి చూసుకుంటే ఎలా చూడాలప్పా లోపలికి ఎలా చూడాలి? ఇలా చూస్తే కనిపిస్తుందా అనిపిస్తా ఉంటుంది. అన్నీ మనలోనే ఉన్నాయి. ఈ పదాలు వినాలంటే పత్రిజితోనే. మెసేజ్ పత్రిజీ సందేశం ఇవ్వండి అంటే, అలా కూర్చోండి, కూర్చోండి అంటారు గురువు. ఊరికే కూర్చుంటే నిజంగా ఈ సందేశం అందరికి ఇదే చెప్పండి అని. దీన్ని ఎలా చెప్పగలము అనుకునేవాడు. కూర్చోండి, కూర్చోండి అంటే చూడండి అది ఎంత గొప్ప సందేశం. ఒక చిన్న చిన్న ఆన్సర్స్‌తో మనం ఎన్ని గురువుగారి దగ్గర ఉండి తెలుసుకుంటాం. జ్ఞానాగ్ని, ధ్యానాగ్ని, ధ్యానాగ్ని దగ్ధ కర్మ, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. ఈ పదాలు వింటే చాలు యద్భావం తద్భావం. ఒక్కసారి మనకే అనిపిస్తుంది అరే! నిజంగా ఇవన్నీ ఇట్లా జరుగుతాయి. కానీ గురువుతో ఉన్నప్పుడు మనం ఎన్నెన్ని జరిగిండాయి. ఇంకా ఎంతెంత మంది ముందు నుంచి పత్రిజుతో ఉండి ధ్యానం చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉండే వాళ్ళ మాటలు వింటూ ఉంటే, అబ్బా! నిజంగా వాళ్ళు చెప్పినవన్నీ గురువు చెప్పినవన్నీ జరుగుతూ ఉండాయి గదా! జరిగిండాయి గదా! ఖచ్చితంగా ఇక ముందు అన్నీ జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయనే ఒక విశ్వాసం మనలో కొత్తగా ఆ విశ్వాసం అనేది శ్వాసలోనే ఉంటుంది. చూడండి విశ్వాసం అనేది శ్వాసను గమనిస్తూ ఉంటే దాంట్లోనే ఉంటుంది. ఈ పదాలను వింటేనే ఒళ్ళంతా చెల్లరించిపోయేది. ఇక ఆహారం విషయంకొస్తే గురువుగారితో ఉండి ఒక 4-5 సార్లు దగ్గరుండి చేసినటువంటి గురుగారు వంటలు తిన్నాం. ముందు కూడా తిన్నాం. ఇలా కొంచెం కొంచెమే అందరికిచ్చేవాళ్ళు. ఇది ఎందుకిట్లా ఇస్తారబ్బా! అనుకునేదాన్ని. ఇంతే ఇస్తారా? ఎందుకివన్నీ అసలు మాకేం తెలీదప్పట్లో. ఇది సార్ చేసిండే వంట బాగుంటుంది తినండి, తినండి అని. ఏమి ఉంటుంది? అలా తిని బాగుంది, బాగుంది అనేవాడిని. మేమందరం అప్పట్లో ఇంకా మాకేం తెలీదు. అవునా! సార్ కూడా వంటలు చేస్తారా? ఆలుగడ్డ వంటలు చేసిండు. ఆలు కూర వండిండారు. తినండి. అట్లా ఏమి ప్రత్యేకంగా స్పెషల్‌గా ఇంకేది ఉండదు. ఏదుందో అదే ప్రత్యేకత మనకది తెలీదు. ఏది ఉందో అది ప్రత్యేకత అని మనకు తెలియనే తెలీదు. ఏదో వేస్ ఏదేదో చేసేస్తే ప్రత్యేకత అని. మనం ఎట్లా ఉన్నామో అదే ప్రత్యేకత అని మనకు తెలీదు. చెట్లో పువ్వుంటే అదే ప్రత్యేకత అని తెలీదు. దాన్ని పీకి పెడితేనే ప్రత్యేకత అనుకుంటాం. చెట్లో ఏదుందో అదే అందంగా ఉంది. మనకది తెలీదు. మనకు నిజంగా అంత అవసరమైతే తీసుకోవచ్చు లేదనలే. కానీ అక్కడుండేదే ప్రత్యేకత అని తెలీదు. ఇప్పుడు వంటలు కూడా ఎట్లా పడితే అట్లా వండుకొని తినరాదని ఏం లేదు తినొచ్చు. వాళ్ళ ఇష్టం అదే ఉంటుంది. కానీ ఎట్లా వండాలో ఎంతో ప్రత్యేకత అనేది చాలా సింపుల్‌గా వండితే అదే నిజంగా ఎంత గొప్పది. ఆ గొప్ప వంట అనేది చాలా మంది కాంబినేషన్ వంటకాలు కూడా ఎంత వరకు వండాలా? అది కూడా ఉంటుంది. ఏ కాయ వెజిటబుల్ రుచి ఆ వెజిటబుల్‌కి రావాలి. అట్లా వండుకోండి. ఇప్పుడు మీకు ఈ సహజత్వం అనేది పెరుగుతుంది. ఇప్పుడు మిక్సింగేనా? ఆ మిక్సింగ్‌లోను గుడ్ కాంబినేషన్, బ్యాడ్ కాంబినేషన్, డామినేషన్ అన్ని రకాలుంటాయి. ఏ కాయగూర వండినా అన్నిటికి టమాటోలు, ఆలుగడ్డ, టమాటోలు అన్నీ ఎసేస్తాయి. ఎట్లా పడితే అట్లా కొబ్బిర్లు, శేంగా పౌడర్‌లు, నువ్వుల పౌడర్‌లు అన్నీ ఎసిస్తుంటాం. ఇవన్నీ తినరాదని కాదు. ఇన్ని రోజులు అవే తినొచ్చున్నాం మేము. ఇప్పుడు ప్రత్యేకంగా స్పెషల్‌గా ఆ కాయగూరని వేయించాలి లేకుంటే ఉడకపెట్టాలి. లేదంటే పచ్చిదే తినాలి. అన్నీ అట్లా ఒక్కొక్కటే తిని దాని రుచి కూడా చూడాలి. నూనెలో వేయించాలి. లేదంటే ఉడకబెట్టాలి. లైట్‌గా ఉప్పు, కారం వేసి. అలా ఎట్లా ఉంటుందో ఇంగు, పసుపు, ఉప్పు ఇంతే కొద్దిగానే అంతే. రుచి కోసం.
ఆ కాయగూర రుచి మనకి తింటే అది రావాలి. సార్ దగ్గరకి ఎట్లా కడగాలి, మనం అక్కడి నుంచి నేర్చుకుంటాం. కాయగూరలు ఎట్లా కడగాలి, తరగాక కడగరాదు. ముందే కడిగేసి తర్వాత తరగాలి. తరిగిన తర్వాత ఒకే లెవెల్‌లో ఉండాలి. మౌనంగానే వండాలి. అందరితో మాట్లాడుకుంటూ, ఏదో జగడాలాడుకుంటూ, గలాటలు లేకుండా చేయరాదు. వం ధ్యానం చేసే వంటలు చేయండి. చెప్తారు ధ్యానం చేసే వంటలు ఎందుకు చేయాలి? మాస్టరీ, అదే మాస్టర్ అంటే మైండ్. మైండ్ ఒకే దగ్గర ఉంచుకోండి. ఖాళీ చేసుకోండి. మైండ్ ఖాళీ అయిపోవాలి. మైండ్ తీసేయాలంటారు అంతే, ఆలోచనలు తీసేయాలి. అప్పుడు ఆత్మయుత శక్తి అనేది ఆహ్, మీ మనస్సు ద్వారా ఈ చేతుల ద్వారా చాకు నుంచి కత్తిరిస్తూ ఉంటాం కదా! ఒకే రకంగా కాయగూరల్ని కత్తిరించాలి. అన్నీ ఎన్ని రకాలు చేస్తారో అన్నీ ఒకే రకం. ఏదో చిన్న చిన్న సలాడ్‌లు చేసుకుంటే చిన్నగా దొరుకుతారు గానీ, అన్ని కాయగూరలు ఉడికిచ్చేదానికి గానీ, వేయించేదానికి గానీ, ఇంత చిన్నగా చేస్తే అసలు ఏదని తెలుస్తుందా? మీరు అబ్జర్వ్ చేయండి. ఒక బీన్స్ గానీ, బీరకాయ గానీ, క్యాప్సికమ్‌లు గానీ అన్నీ ఇట్లా చిన్నగా చేస్తారు గదా! అది ఏ కూర అని మనకెట్లా తెలుస్తుంది ఒక్కసారి చూడండి. నాకసలు ఏది వండిండరని కూడా మనకు తెలీదు. కొంచెం లావుగా ఉంటే ఇది బీన్స్, ఇది బీరకాయ, ఇది సోరకాయ. ఆ! ఏది కాయగూరలనేది ఇది ఆలు, క్యారెట్, అదేది పచ్చిమిర్చిలు కూడా తెలుసులే మళ్ళా. ఏది మనకి ఇట్లా తరుగుతారు అవేం చంపేస్తా అండారా మీరు అనేవాళ్ళు. కైమ చేస్తున్నారా కైమ? బెండకాయ చూడండి ఇది అసలు ఏది వండిండరని కూడా తెలీదు. బెండకాయ అయితే ఎక్కడ తిండేది నిజంగా ఇష్టమే అయ్యేది కాదు చూడండి. ఏదో చిన్నతనంలో మా అమ్మ చేసేది మాకు నచ్చేది బాగా. తర్వాత మా అత్తమ్మ చేసేది కూడా ఉండే దాంట్లో నచ్చేది. ఇంకెక్కడ బయట మాకి అంత నచ్చేది కాదు. అసలు అది ఎట్లుంటదంటే రెడ్ కలర్‌లో ఉంటుంది. ఎర్రగా లేకపోతే నల్లగా. దానికి పొడి అంత వేర్పాటుగా ఉంటుంది. అసలు ఇది ఎట్లా తినాలో నాకసలు తెలియనే తెలీదు. ఎట్లా వండుతారని కూడా తెలీదు నాకు. ఏ పెండ్లకి పోయి ఎప్పుడో వడ్డిస్తే మాకది ఇష్టమే అయ్యేది కాదు. తింటే అంత వాసన ఇది నల్లగా ఎండే వాసనే. బాగా దాంట్లో అసలు అది బెండకాయ తెలిసేదే కాదు. మాడిపోయిండేది తిన్నట్లు ఉంటుంది. ఎప్పుడు సార్‌ది మాకు తొందరగానే సార్ చేతి వంట తినగానే ఇంకా అబ్బా! సార్ చేతి వంట తిన్నాక మరి వంటలు తినబుద్ధి కాదు. దాంట్లోనే ఇక పిఎస్‌ఎస్ఎం వంటలే తినాలనిపిస్తుంది. ఎక్కడైనా వెళ్ళినా అది వాళ్ళెంతే బాగా చూడనీకున్నా మనకిష్టం ఉండదు. ఏదో కడుపు తినాలా, కడుపు నించుకోవాలా అని నిజంగా ఉంటే మాత్రమే ఇంక కానే కావాలంటేనే, లేకపోతే వద్దులే ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి వచ్చేద్దామప్పా నేను నిరాహారంలో ఉన్నాను, నేను ఉపవాసం ఉన్నా. ఏదో ఒకటి చెప్పొచ్చేసి మళ్ళా కావాలంటే తినేద్దాం. అంతవరకన్నా కడుపు ఖాళీగా ఉంటుంది. హాయిగుంటుంది. ఇంకా ఏం చేయలేకపోతే అక్కడ మాత్రం తినాలనిపిస్తుంది గానీ, ఆ వంటలు తిన్నప్పుడు ఎంత గజిబిజిలాగా ఉంటుందంటే, తల ఎంత గందరగోళం ఉంటుందంటే, అంత గందరగోళంలో వాళ్ళు వంటలు వండుతారు. అందుకే అట్లుంటుంది. మన ఎన్‌లైటన్డ్ మాస్టర్ వంట తిన్నాక ఇంకెవ్వరికి తినాలనిపిస్తుంది చెప్పండి. ఇంత గొప్ప గురువు అబ్బా! ఆ వంటలు ఇప్పటికి చూస్తే షైనింగ్ ఉంటుంది సార్ వంటలు. ఇట్లా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా షైనింగ్ ఉంటుంది. నాకొక్కసారి కనిపించేది ఆలు వేపుడి నూనెలో బాగా దండిగా నూనేసి దాంట్లో కట్ చేసిస్తే అంత కొంతసేపు ఫ్రై అయ్యాక తీసేది. దానికి కొద్దిగానే ఉప్పు, కారం అంతే ఇక అన్నాన్ని కప్పుకొని తినేసేది. అప్పటిదప్పుడే తప్ప ఇట్లా అది తీస్తూ ఉంటే ఇట్లా ట్వింకిల్ లాగా కనిపిస్తుంది. ఇంత షైనింగ్ లాగా కనిపిస్తుంది కదా! సార్ వంటలు. ఇట్లా మిణుకంటాయి కదా! మిణుకులాగా కనిపిస్తాండే అది ఇప్పటికి గుర్తుంది నాకు. సార్ దగ్గర ఏం లేదన్నా ఒక 10 వంటకాలన్నా దగ్గరుండి చేసినటువంటి అనుభవం ఉన్నందుకు అబ్బా! తిట్టి అక్కడ కూడా తిట్టి వంటలు నేర్పించేవాళ్ళు కొంతమందికైతే. అక్కడ కూడా క్లాసేనమ్మో! దిగులైపోవాలి. ఇంక వెళ్ళిపోవాలి. వడ్డించేటప్పుడు నెయ్యి వడ్డించేటప్పుడు ఇట్లా వడ్డిస్తా బాగా తిట్టి ఇక నేను వడ్డించకే పోలేదు మాట. అంత దిగులైపోయేది.
అంత అంటే ఏమప్పా ఇట్లా మెట్ల వడ్డించాలి. ఇట్లా తీసుకొని ఇదా వేరా, ఇదా అని దాన్ని ఎట్లా వడ్డించాలని చెప్తే మనం ఉన్నిలే మన ఇంట్లో వాళ్ళతో అలాగే వడ్డించి ఇలా ఇలా వడ్డించి చేస్తాం. ఇంట్లో ఉంటే ప్రతి క్షణం ఎరుక లేకపోతే ఒకటిస్తాడన్నమాట. అప్పుడే మనం నేర్చుకోవాలి. తిట్టుడా ఇంకా అయిపాయే. మనం అనుకుంటాం మనకి ఏది అక్కడ జరగకపోయినా ఎప్పుడూ తిట్లేనా, ఎప్పుడూ ఇవేనా, ఎందుకింత తిడతారు? ఎందుకు లేకపోతే అంత ప్రశాంతము, మళ్ళా అంత బాగుంటుంది. ఎంత ఏం చేసినా సాకుతోనే ఉంటారు అందరూ ఎక్కడ పోయేది. మళ్ళా క్షణాల్లో బాగా మాట్లాడతారు. ఏమప్పా ఇది నాకేదే మళ్ళీ ఎంతగా నవ్విస్తారు. మనకే ఒక రకంగా అనుకో ఏం ఏం ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలీదే. ఎట్లా తిడతారు, ఎట్లా పొగుడుతారు, ఎంత నవ్విస్తారు. అందరికి ఎన్ని విషయాలు చెప్తారు. అవన్నీ మనకి అంతు చిక్కని. మనం అనుకునేది మన లెవెల్‌కి మనం ఆలోచిస్తాం కానీ, అక్కడ లోపల ఎప్పుడెప్పుడువి ఏమేమి ఉంటాయో మనకు తెలీదు. అందుకే ఆ తిట్లు తిడితే నేనెందుకు తిట్టాను? నేను ఊరికనే తిట్టనోయ్! ఇప్పుడు ఊరికనే తిట్టను. లోపల ఏదేదో ఉంటాయి. నాకవన్నీ అడ్డగిస్తూ ఉంటాయి. అందుకే అంత గట్టిగా అరిచేస్తారు గురువు. అవన్నీ వెళ్ళిపోతాయి. మనమేమో ఈ శరీరంలో ఇక్కడున్నప్పుడు ఓ తిట్టు అని ఏడుస్తాం. కానీ ఆ లోపల ఏది జరిగేది ఉంటుందో, ఇంట్లో ఏమేమి ఉంటుందో, ఒక గురువు ఒక ఇంట్లోకి రావాలా, ఒక అలా ఆ ఎనర్జీతో ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రపంచమంతా ఇలా తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే ఊరికనే కాదు. సాయిబాబా సీరియల్ చూసినప్పుడు తెలుస్తుంది. ఎక్కడైనా ఏదైనా జరగాలంటే దాన్ని ఇక్కడే సరి చేసేవాడన్ని. ఇక్కడేదో వంటలు వండి సరి చేసేవాడు. కట్టెలు సరి చేసుకుంటే సరి చేసేవాడు. ఒక ఆవు కాలుకి ఇట్లా పూస్తే రాస్తే దాన్ని జడ్జి ఆకలిని తీసుకొచ్చి ఇట్లా పూస్తారు గదా! ఆ ఔషధం మూలికలు. ఇక్కడ అక్కడెక్కడో వాళ్ళకి కాళ్ళు సరిపోతాయి. ఇక్కడ ఏదో జరగాలి అంటే దాన్ని బ్యాలెన్స్ చేసే దానికోసము అక్కడెక్కడో ఏదో రోగం గూడా తెప్పిచ్చేది. అంటే ఇక్కడ మేలు చేసి అక్కడ గూడా మేలు చేయడం ఎట్లా అనేది ఒక జ్ఞానం. ఒకరికి అంత తట్టుకోవడం కష్టమంటే అక్కడ ఇంకొకరికిచ్చి మన జీవితంలో మనం ఏం చేసినామబ్బా! బాగానే ఉన్నాం కదా! ఎందుకిలా అయిందని మనం గురువు చేతుల్లో ఉన్నాం. ఇంక గురువే చూసుకుంటారు. ప్రకృతే ఇస్తుంది. ఈ జనాలకెట్లా చెప్పాలి ఇవన్నీ? ఎందుకట్లా జరుగుతుంది? ప్రకృతిలో మార్పులెందుకొస్తా ఉండాయి? శరీరంలో మార్పులెందుకొస్తా ఉండాయి? మనసులో మార్పులెందుకొస్తా ఉండాయి? మనకెందుకిలా అయితుందంటే, ఇంకా ఇంకా అలా అనుకునేకి కూడా అవసరం లేదింకది. అది అట్లే జరుగుతుంది. ఆ ప్రకృతి తన చేతుల్లో మనల్ని ఇంక తీసుకొనేస్తుంది. ఆస్ట్రల్ మాస్టర్స్ చేతుల్లో పెట్టుకొనేస్తారు. గురువు నడిపిస్తాడు. చూడండి అటువంటి గొప్ప గురువుతో వండి వడ్డించుకొని అంత మౌనంలో అంటే ఆ మౌనం కాదండి. అది శూన్యమని. మహాశూన్యం. పరిశూన్యం. మహాపరిశూన్యం. అంత శూన్యంలోకి మనం తీసుకెళ్ళే గురువుతో ఉండి వడ్డించుకున్నప్పుడు ఎట్లా ఉంటాం? ఆ ఆహార అనేది ఎట్లా ఉంటది? ఎట్లా క్లీనింగ్ అనేది జరుగుతుంది? ఎన్ని చేయరాని పనుల్ని మనం చేసే ఉంటాం. ఎంత కడుపులో మంట ఉంటుంది మనకి. ఏదేదో చెప్తాం కదా! ఎమోషన్స్ అంట, ద్వంద్వాలంట, అన్నీ ఉంటాయంట. అవి ఉండరాదా అంటే, అవి ఉంటాయి. మనం బాధపడే అవసరం లేదు దానికోసం. ఎప్పుడు ఆ జ్ఞానం మనకొస్తుందో, ఎంతగా జ్ఞానాన్ని, ధ్యానాన్ని, ప్రాంబులెంట్లని పంచుకుంటూ పోతూ ఉంటామో, అంతకంత తగ్గుతూ ఉంటాయి. మంట కడుపులో మంటొచ్చిందంటే అది పంచాలంతే. అవెప్పుడొస్తాయో మనకు తెలీదు. తిన్నది అరగదు. రాత్రి నిద్ర పట్టదు. అంటే ఎందుకు? ఎందుకో ఈ మధ్య తిన్నది అరగదు కదబ్బా! అంటే పంచాలంతే. నువ్వు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. మనం బుద్ధ పూర్ణిమకి వెళ్ళినప్పుడు అదే. ఇక్కడ ఎవ్వరికీ ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలి? మేమేం చెప్తాం వెళ్ళిపోతాం. సార్ దగ్గర మనము అలా ఉండాలని ఏముంది రూలు? మనం వచ్చేసేయొచ్చు కదా! ఎక్కడికి ఊరికే. మనం ఇంట్లో హాయిగా ఉండొచ్చు కదా! ఇవన్నీ వదిలిపెట్టి రోడ్డు మీద పడి ఇక్కడ ఇక్కడ తిరగడం, వాళ్ళతో భిక్షం ఎత్తుకోవడం ఇవన్నీ మనకెందుకు? బాగా తుడుచుకోండి హాయిగా
తెచ్చేస్తారు. వంటలు వండుకొని తినొచ్చు కదా! అక్కడ ఎందుకు పోవాలి? ఎందుకు పోవాలి? ఎందుకు చేయాలంటే, ఇక మనకి నిద్ర పట్టదు రాత్రి. ఇక తిన్నది అరగదు. అందుకే మనం అన్ని పనులు చేస్తాం ఇక. ఎందుకంటే అది చేపిస్తుంది అట్లా. అబ్బా! అబ్బా! ఏమో మనం దీనికోసమే పుట్టినాం కాబట్టి, మనం ఎందుకు పుట్టామో ఆ పని చేసి తీరాలి. చెయ్యాలి. ఎవరి పుట్టుక వాళ్ళది. ఆ పని ఎవరి పని వాళ్ళది. రండి ఎన్ని, ఎన్ని నేర్చుకుంటాం సార్‌తో ఉండి. కాయగూరలు వండినప్పుడు సార్‌ని అడిగేదాన్ని నేనొకసారి. సార్ మీరు మేడంతో నేర్చుకున్నారా పత్రి మేడం? లేదు నేను మా అమ్మతో నేర్చుకున్నాను. నేను మా అమ్మతోనే నేర్చుకున్నా. సారు అప్పుడు చెప్పేవాళ్ళు. వాళ్ళమ్మ అప్పట్లో అందరూ మడి వంటలు చేసి ఎందుకు అప్పట్లో స్నానం చేసుకొనొచ్చి అలా ఆరక ముందే ఆ తడి బట్టలు ఆరక ముందే వంటలు వండేది. మనమైతే దిగంబరంగా వంటలు వండలేం గదా! అందుకే తడి బట్టల్ని చేసుకుంటూ వంటలు వండితే ఎంతసేపు తడి బట్టలు ఉంటాయో అంతసేపు ఉండదండి. ఉండదు కాబట్టి అందుకే నీళ్ళల్లో హుహుహు. ఎక్కువుంటుంది. ఆ తడి బట్టలు ఉండదు కాబట్టి నీళ్ళల్లో ఉంటాం కాబట్టి. ఆ వంటలు అలా వండితే ఆర లేకుండా ఉంటుంది. ఆర లేకపోతే ఓకే. మనం అంతే కదా! ఇంక మైండ్ గలీజుండదు. మంచిగా ఉంటుంది. ఆత్మశుద్ధిగా అలాంటి వంట ఈ పొట్టలో ప్రవేశిస్తే ఈ పొట్ట సల్లబడుతుంది. ఈ పొట్ట సల్లబడినప్పుడు మైండ్ గూడా శాంతిస్తుంది. ఆ మైండ్ ద్వారా ఆ ఆత్మకి ఇక్కడి నుంచి ఆ ఆత్మకి వెళ్తుంది. ఆత్మశుద్ధీకరణ అనేది అందుకే ఈ యజ్ఞాల్లో, యాగాల్లో పాల్గొంటాం. ఆ యజ్ఞము, యాగము అన్నీ మన లోపలే జరుగుతుంది. శ్వాస మన లోపల ఉంది గదా! శ్వాస యజ్ఞమే కదా! అదొక యజ్ఞమే. ప్రతి క్షణం అది యజ్ఞంలాగా జరుగుతుంది. అందరూ మనలోనే ఉండాలి. ప్రకృతి దేవతలందరూ. ఇవి శాంతించాలంటే ఇక్కడ తినాలి. ఇక్కడ తింటే అక్కడంతా పెట్టినట్టే. కానీ పరోపకారమిదం శరీరం. ఆ యజ్ఞాల్లో అందరిండ్లది తీసుకొచ్చి అక్కడ వేసి మనం వండినప్పుడు అది ఒక యజ్ఞము. అది ఒక యజ్ఞం. ఎంతో శాంతనేది భూమి మీద విశ్వంలో జరగాలి. భూమాత సాక్షాత్కారాని కోసము, అహింసాయుత సాక్షాత్కారాని కోసము అని చెప్తే ఆ పదము అది వింటూ ఉన్నప్పుడు అది ఎట్లా అయితూ ఉంటుంది. అహింసాయుత భూమాత సాక్షాత్కారం. ఈ ర్యాలీలు, ధ్యానాలు, పిరమిడ్ జగత్తులు, యజ్ఞాలు, మతాలు ఆ భూమాతకు థాంక్స్ చెప్పాలని, కృతజ్ఞత చెప్పాలని. ఈ కృతజ్ఞత అనేది మొట్టమొదటిసారి గురువుతో నేర్చుకున్నా. ఈ ఫిల్ము ఇలా రావాలి. సార్ వంటకాలు అన్నీ బెండకాయి మనమేమంటాము ఆకుకూరల్ని గాని, ఆలు వేపుడు గాని, ಹಾಗಲಕಾಯಿ, మనము బిటర్ గార్డ్, క్యాప్సికమ్, టొమాటోస్, శామగడ్డ, ఇంకా ఎన్ని బీరకాయ పచ్చడి, చట్నీ, మిక్సింగ్ ఆలుతో బెండకాయతో ఆలు మిక్స్. అప్పుడప్పుడు వంకాయ కూడా దానికి మిక్స్ చేయడం. అన్ని సెపరేట్‌గా వండి క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్. మరి మిక్సింగ్ అనేది ఎట్లా ఉంటుంది? వంకాయ ఒకటే సెపరేట్‌గా చేసుకోవడం. ఆ వంకాయకి ఇంకేమి అసలు ఉప్పు, కారం అంతే ఏసుకొని తినడం. అది కూడా ఒక రకంగా మనం టేస్ట్ చేయాలి. రోజు ఎప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని తింటాం కదా! అది ఉండాలి. అన్నీ ఉంటాయి కదా! కూడా వంకాయ, టమాటోస్ మిక్స్ చేయడం. ఎలా ఉంటుంది? వేరే టమాటోస్ సెపరేట్‌గా వండుకొని తినడం. మనము ఇవి తింటాం కదా! ధాన్యాలు అంటాం కదా! కాళలంటాం. మనమేమి ఆహ్, ఏమంటాం సిరియల్స్, పల్సెస్ అంటాం గదా!
అవన్నీ తిన్నప్పుడు దానికంతా టమాటోలు మిక్స్ చేస్తాం. ఈ నార్త్ ఇండియన్ డిషెస్‌లో వచ్చేటప్పటికి అన్నీ మిక్సింగ్ ఉంటుంది. ఆనియన్స్, టమాటోస్ అన్నీ మిక్స్ చేసి ప్యూరీలు చేసేసి చేసుకుంటాం. మసాలాలేసేస్తాం. అలాంటి మసాలాలేసేదన్నీ నార్త్ ఇండియన్ డిషెస్‌లో ఉంటాయి. కానీ సౌత్ ఇండియన్ డిషెస్‌లో ఉండదు. సౌత్ ఇండియన్‌లో చాలా నీట్‌గా దేని రుచి దానికొస్తుంది చూడు. అట్లా వండుకొని తినాలి. ఇవన్నీ డాక్యుమెంటరీలో రావాలి. సార్ వండే వంటకాలన్నీ రావాలి. ఆకుకూరలో పత్రహరిత అనేది ఎక్కువుంటుంది. మనకి మంచి డైజెషన్ అయితుంది. ఆ ఆకుకూరలను ఇట్లా తిని ఉండకపోవాలి. ఇక ముందు ముందు వచ్చేటోళ్ళందరూ ఎక్కువ మంది జనాలెక్కువైపోతారంట. అంట వండేకి కాదంట. మనం వండి పెట్టలేము. అందుకే ఇప్పుడే అందరూ బాగా శుద్ధ సాత్వికులుగా అందరూ మారిపోండి. బాగా అన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేసేసి, నిరాహారంతో ఎక్స్‌పెరిమెంట్ కూడా చేసేసి, ఇంక అన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేయండి. ఒక పండు తిని అలా ఉండడం, ఒక ఆకు తిని అలా ఉండడం, ఇక శివరాత్రి వస్తా ఉంది అట్లా. ఇక అన్నీ తినడం, ఉండడం అట్లే. పండ్లు రకరకాల పండ్లు అలా తిని ఉండడం, పాలు తాగి ఉండడం, నీళ్లు తాగి ఉండడం, ఏమి తినకుండా తాగకుండా ఉండడం. ఇలా ఉండిపోవాలి. ఎన్నో రోజుల తర్వాత ముందర ఒక 50 సంవత్సరాల తర్వాత ఇక చెట్లుంటాయి. చెట్లలో పండ్లుంటాయి. ఇలా ధ్యానం చేస్తామంట. ఇక చెట్టు తీసుకొని ఆకలేనప్పుడు ఇలా తింటామంట. అయిపాయి మళ్ళా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఆ రోజులొచ్చేసరికి ఇంక తినేదేముండదు. అందుకే ఇప్పుడనే తినేయాలి బాగా. ఈ రకరకాల కొన్ని తినేసి సార్ చెప్పిండు. మునక్కాయి, బీన్స్ అన్ని రకరకాలుగా చేస్తారు. క్యారెట్లు, బీట్రూటు సార్ ఏం వేశారు ఉప్పు, కారం, పసుపు అంతే. కొన్నిటికైతే కరేపాకు, కొత్తిమీరి ఇవన్నీ వేయాలి. ఇవే ఆకుకూరల మీద ఏసినప్పుడు అది మంచి రుచికరంగా ఉంటుంది. అది మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా వర్క్ అయితుంది మంచిగా. అన్నము, చపాతీ, రొట్టె కొంచెమే పెట్టుకోండి. కాయగూరలను ఎక్కువ పెట్టుకొని తినండి. చూడండి ఒక 10 రకాలు పెట్టుకుంటారు సార్ ఇట్లా. సెపరేట్‌గా వండి. 5 రకాలు పెట్టుకోండి. ఇట్లా తినండి. 3 పూట్ల అవే తినొద్దండి. పూట వదిలిపెట్టండి. అలా తినండి. ఆకలేస్తేనే తినండి. ఎన్ని విషయాలు ఆకలేస్తేనే తినండి. మితం తినండి. హితం తినండి. అయ్యో! ఎన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేసేది. ధ్యానం అంటే ఊరికే ఇలా కూర్చొని ఇలా లేసేయడం. ఆ ఎనర్జీని మనము ఎక్స్‌పెరిమెంట్‌లు అంటే అనుభవమే జ్ఞానం గదా! ఏదో రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేసేయాలి. అవన్నీ తెలుసుకోవాలా, మళ్ళా మనం అందరికి చెప్పాలి. చూడండి ఎంత బాగా. ఇంకా ఏమైనా ఎస్. ప్రశ్నలు అడుగుతావమ్మా? ఏమన్నా చెప్పాలా? మేడం మేము అడగకుండానే అన్ని చెప్పేస్తా ఉన్నారు మీరు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నిజంగా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. మీరు అన్నట్టు ఏ వెజిటేబుల్ రుచి నిజంగా అయితే తెలీదు ధ్యానానికి ముందు, సార్ నేర్పించక ముందు. ఉమ్, ఆలు అంటే ఆలునే చేసుకొని తినాలి. దాని రుచి మనకు తెలియాలి. దాన్ని ఎలా ఉందో అలాగే ఆస్వాదించాలి. దానిలో అన్ని మిక్స్ చేసి ఇది చెయ్యకూడదు. మీరన్నట్టు పువ్వు అలా ఉంటే అలాగా ఉన్నది అందంగా ఆల్రెడీ ఉంది. మళ్ళా దానికి మనం మెరుగులు దిద్దాల్సిన అవసరం లేదు. అండ్ వంట చేసేటప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. అండ్ మీరు ఇంతకుముందు చెప్పిన విషయాన్నే నేను ఇప్పుడు కూడా పాటిస్తూ వస్తున్నాను మేడం. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను మీ దగ్గర నుండి. సో సో సారు హ్యాపీ. ఉప్పు, పసుపు ఏసేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకేస్తారు అంటే, ఉప్పు, పసుపు ఏస్తే నూనెలో ఆ కాయగూరేసి ఇట్లా కలిపి మూత పెడతాం కదా! నీళ్ళొస్తాయి. ఉప్పు కరుగుతుంది గదా! దాంట్లో వండితే మంచిగా నీరొస్తుంది గదా! దాంట్లోనే అది వేగాలి. అలా ఏమన్నా నీరు లేకపోతే ఇట్లా చిమికిస్తారు. మన చేతుల్లో ఎక్కువ శక్తి ఉంటుంది. అలా నీళ్ళని తీసుకొని ఇట్లా చిమికిస్తారు. ఎస్ మేడం. అండ్ ఇంకో కొత్త విషయం తెలుసుకున్నాను ఈరోజు. యాక్చువల్లీ మేము కూడా కరోనా టైంలో పత్రి సార్ వంటలు చాలా ఫాలో అయ్యాము, తిన్నాము. అవి కూడా చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళకి. ఇంకా నేర్చుకోవాలని ఉంది నాకు. సో మీ ద్వారా నేను తప్పకుండా నేర్చుకుంటాను మేడం. అండ్ అలాగే ఇంకొక కొత్త విషయం. నాకెప్పుడు ఎందుకు బ్రాహ్మణ్స్ కానీ వాళ్ళు కానీ స్నానం చేసే వాళ్ళు మీరు అన్నట్టు ఆ మడి బట్టలతోనే వంట చేస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది అలాగే చేస్తున్నారు. ఎందుకనేది నాకు తెలియలేదు యాక్చువల్లీ. మీరు చెప్పారు. అప్పుడు స్నానం చేసినప్పుడు వచ్చి అలా ఆ మడితోనే వంట చేస్తే ఆరా అనేది ఉండదనేది నేను ఈరోజు తెలుసుకున్నాను మేడం. కొత్త విషయం మీ ద్వారా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మేడం. అడగగానే వచ్చి ఇంతలా మాకు తెలియచెప్పినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు. సార్‌తో కూడా పరిచయం చేయిస్తాను. సార్ వెంకట్ గారు. యెస్. సార్ వెంకట్ గారు. అండ్ ఇంకొకటేంటంటే అవునవును. సార్ హాయ్ సార్. హాయ్ హాయ్. సార్ మాట్లాడతారు మేడం గారితోని. మిమ్మల్ని పిలిచాను. యా నమస్తే మేడం. నమస్తే వెంకట్. ఎస్ అండి. ఆ, బాగుందండి. మ్మ్, మన పత్రి ఫిలిం డాక్యుమెంటరీ ట్రైలర్ కానీ ఏదైనా చూసారా మేడం మీరు? మీ దాకా వచ్చిందా? అంటే ట్రైలర్ అంటే అది నాకు ఇది తెలియదు కానీ ఏదో ఒక చిన్న చిన్న ఒక నిమిషం ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ మేడం మేడం. సో అవి వాళ్ళు చూసారు కదా? చెప్తారు కదా. అవునండి అవును. మంది ఒక 5-6 మంది అట్లా అప్పుడప్పుడు ఇట్లా పెడుతూ ఉంటే దాంట్లో రాసింటారు కదా డాక్యుమెంటరీ సిరీస్ అని చెప్పి వాళ్ళది అవును అవునండి అవును. ఒక మీకు 20 ఇందు సెకండ్స్. ఇందు మేడం యూట్యూబ్ లింక్ ఇస్తారు మేడం. ఆ, అంటే డాక్యుమెంటరీ మనం ఎలా తీస్తున్నాం, ఎలా రాబోతోంది అని చెప్పడానికి మనం ఒక ట్రైలర్ లాగా ఒక 5 నిమిషాల వీడియో ఉందండి. అది మీకు ఇందు గారు పంపిస్తారండి. సో మీరు మీరు చెప్పినట్టు అంటే మనకు పత్రిక గారి గురించి మనం విన్నవి కన్నవి ఎన్నో ఉన్నాయి. సో ఇవి మన దగ్గరే ఆగిపోకూడదు అన్నది నా ఆలోచన. అవును. ఇది భవిష్యత్ తరాలకు వెళ్ళాలి. మనం విని మనం చూసి ఎంత స్ఫూర్తిని పొందామో, సో భవిష్యత్ తరాలు స్ఫూర్తిని పొందాలి. మరి మళ్ళీ ఎంత మనం ఎంతో విస్తరిస్తాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంతో విస్తరిస్తుంది. ఆ విస్తరించినప్పుడు మరి ఇదంతా ప్రారంభించి ఇంత సృష్టించిన మరి ఆ మహానుభావుడు గురించి ఇంత పెద్ద సొసైటీ ఉండి మనం ఆయన గురించి ఒక వీడియో తయారు చేసుకోకపోవడం అన్నది అంత సరైన విషయం కాదనిపించింది నాకు. కరెక్ట్. అందుకే ఈ సాహసానికి పూనుకున్నాం మేడం. మరి మీలాంటి మాస్టర్స్ అందరూ కూడా కలిస్తే మనందరం కలిసి దీన్ని పూర్తి చేసి ఈ ప్రపంచానికి అందిద్దామండి. ఓకే. అది మేడం. సో మిగతా డీటెయిల్స్ కూడా ఇందు మేడం మీకు పంపిస్తారు. కొంచెం ఈ విషయం అందరికీ చెప్దాం మేడం. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ క్లాస్ తీసుకున్నా, ఏం జూమ్ తీసుకున్నా, ఎవరిని కలిసినా ప్రస్తుతానికి కొంచెం బ్రహ్మర్షి పత్రిజీ గురించి, ఈ డాక్యుమెంటరీ గురించి చెప్పడం, వాళ్ళందరినీ భాగమయ్యేలా చేయడం అనే ఒక ఇది చేయాలి మేడం. ఇది నా కోసం కాదు, పత్రి సార్ కోసం ఒక బాధ్యతగా ఇది చేయాలి మేడం, అంతే. చెప్పిన ఫొటోస్ కూడా మీరు స్టార్ది అన్ని దగ్గరలో ఇస్తూ ఉంటారు కదా. అవునండి అవును. అవన్నీ చూసాను. మీరు ఎక్కడ మేడం? ఎక్కడి నుంచి మీరు? రాయచూరు. రాయచూర్. రాయచూర్, కర్ణాటక. హ్మ్. ఓకే ఓకే. నేను వస్తాను మేడం కర్ణాటకకి. మీకు కూడా అవి ఫొటోస్ అవి మీకు అందజేస్తాను. లేదా కొరియర్ చేయమన్నా చేస్తాను నేను మీకు. అది అందరికీ ఇచ్చి మరి అందరి దగ్గర నుంచి మనం సహకారం తీసుకుందాం మేడం. చేద్దాం చేద్దాం అన్ని చేద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. మేడం గారి సేవ అయితే మటుకు అద్వితీయం సార్. ఆ, కట్టాల్లో ఆ 11 days ఆ వంటల దగ్గరే ఉన్నారు చూడండి. అక్కడే చూస్తున్నారు. ఆ వడ్డించే దగ్గరే అక్కడే ఉన్నారు. ఆ సర్వీస్ ఓరియంటెడ్ గా మటుకు మేడమే మనం ప్రతీకగా తీసుకోవచ్చు. అండ్ వచ్చిన వెంటనే కూడా ఆ కర్ణాటక వైపు అన్ని ప్రచారంలో పాల్గొనడం, పార్టిసిపేట్ చేయడం ప్రతి సెకండ్ వారి సేవకి అంకితమై ఉన్నారు. సో తప్పకుండా తప్పకుండా సార్. పత్రి మేడం గారి గారిని తరఫున నేనే మాట ఇచ్చేస్తున్నాను. ఎస్ కంపల్సరీ ఎస్. సపోర్ట్ అయితే ఇస్తారు. ఎస్. పత్రి గారిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు సేవా చక్రవర్తులు అవుతారు. అదైతే వాళ్ళ నిజం. జీవితాలు నిజం. సేవకు పెట్టేస్తారు. మనం రెడీగా ఉంటే సార్ చేయించుకుంటారు. అది. సో అంత రెడీ అయ్యి
మరి ఆ జీవితాన్ని సేవకు, ధ్యాన ప్రచారానికి పెట్టిన మరి మేడం లాంటి వాళ్ళు మనం ఇన్స్పిరేషన్ మనకు. ఖచ్చితంగా. సో మీలాంటి వాళ్ళు స్ఫూర్తి మేడం మాకు. ఇంకా బాగా చేయాలి, పత్రి గారి మూవీ ఇంకా బాగా చేసి అందరికి చూపించాలి, ఇంకా చెప్పాలి అన్నది మీలాంటి వాళ్ళని చూసినప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆ, చేద్దాం లెక్క అందరు కలిసి చేసేది. అందరికి ఎస్ మేడం, అందరు వాగఫోన్ కలిసి చేయాలి. కావాలని చెప్పి ఇక్కడ 100 రూపాయలు ఈయని, 1000 రూపాయలు ఈయని, 2,500 ఈయని ఫ్రీగానే తీసుకోండి. అన్ని మనకు కావాలి కదా. అంతే అంతే అదే. మేడం, అంతే. ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ఆ, అందరికి ఫోటోలు కావాలని ఉంటుంది, సార్ ఫోటో తీసుకోవాలని. అవును అవును ఆ అవును. డ్రాయింగ్ చాలా బాగుంది, అది సార్ది. అందరి ఇంట్లో ఉండాలి. అప్పట్లో చూడండి ఫోటోలు అందరూ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా సార్ ఫోటో అందరి ఇంట్లో ఉంటుంది, కానీ ఆ డ్రాయింగ్ వేసిండే ఫోటో చాలా బాగుంది. ఎస్ మేడం, ఎస్ 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 మేడం, అది ఎస్ మేడం. నేను కూడా అందుకే అవి ప్రతి ఇంట్లోకి వెళ్ళాలని ఆ, కొంచెం ఒక 1,00,000 దాకా ప్రింట్ చేపిస్తున్నాను అవి. ఇప్పటికి మనం చాలా సక్సెస్ఫుల్ గా 15,000 కాపీలు అందరికి అందజేసాం మేడం. ఓ, ఇప్పటిదాకా 15,000 కాపీలు అందజేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5,000 ప్రింట్ చేయించాం. సో ఇది జరుగుతూ ఉంటది మేడం, ఈ యజ్ఞం. అవును. అందరి ఇళ్ళకి పత్రి సార్ని చేరుస్తాం, ఇందులో డౌట్ లేదు. Yes, yes. మన పిఎస్ఎస్ఎం లో ఏ ఒక్క రూపాయి వేస్ట్ కాదు. మనం అనుకుంటాము ఎవరు అట్లాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేసుకునే వాళ్ళు ఉండరు. అందరూ దానికి ఏదో అది కొంచెం పని, కొంచెం నిదానం కావచ్చు అంతేగాని అది సద్వినియోగమే ఎప్పుడు. ఒక పాంప్లెంట్ గాని, ఒక ప్రింటింగ్ గాని, ఒక ఫోటో గాని, అవును మేడం, అవును. అన్న అన్న సంతర్పణకు గాని, ఒక ఆటో ఛార్జ్ గాని, ఏదో ఒక దానికైతే కావాలి కదా. అవునండి, అవును. కరెక్టే కదా మేడం. ఇక్కడ దాకా రావాలంటే ఎన్నో ఉంటాయి కదా అన్ని. అది ఇచ్చింది అది ఎప్పటికీ యూజ్ అవుతుందని అందరికి అంత విశ్వాసం ఉంటుంది కాబట్టి అందరు ఇస్తారు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, షూర్ మేడం. అంటే మనం దేనితోనూ సంబంధం లేకుండా అది ఇచ్చేస్తున్నాం మేడం. సో మనకు డబ్బులు ఏం సంబంధం లేదు మనకు. అది మరి అది అందరు ఇవ్వడమే ఖుషి కావాలని పనిగా ఇస్తేనే పెట్టుకున్నాం. మనకెప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోతుందో అది మారిపోతుంది. ఫస్ట్ అది మాకు అట్లా అడిగినప్పుడు అరే వీళ్ళు ఎందుకు, అది ఏం పెద్దది కాదు, 2,60 తీసుకో, కానీ నిజంగా మేము తీసుకోలేదు అక్కడ. కానీ మా ఇంటికి అది గుర్తొచ్చింది అనమాట. అవునా, అప్పుడు నాకు వండర్ఫుల్. ఎంత ఖుషి అయిపోయిందంటే గొప్ప. అప్పుడు వాళ్ళు పదంతులు ఇస్తారు, ఏ ఎంతులు ఇస్తారు, ఇంకా ఎంతో అది ఇప్పిస్తారు అందరికి చెప్పి. అవును ఆ ఫోటో వచ్చినా నాకు అప్పుడు అనిపించే అయ్యో ఇలాంటివి అడగకపోయినా ఎంతో దండిగిస్తారు. మనం అడిగి అడిగి తీసుకుంటే అక్కడ ఏమైపోతుంది, అక్కడ ఒక ఇది ఇచ్చేనే ఇస్తాము ఈ ఫోటో అన్నప్పుడు అక్కడ ఒక రకంగా స్టింజియాగా అయిపోతుంది. అదే అవునండి, అందరికి అవును. పనిచేస్తా అంటే అయ్యో వాళ్ళు అడిగిండేది ఇంతే కదా అని మనముందామని ఇంకా ఎక్కువే ఇస్తారు. అవునా లేదా, కడతాలు ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అట్లే మన డాక్యుమెంటరీ వస్తుంది. అవును. అందరికి భాగస్వామ్యం Yes. కావాలి. వండర్ఫుల్ ఒకరు మేడం. చెప్పారు మేడం, ఇస్తూనే ఉంటేనే కడుపులో డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుందని. పనిచేస్తుంది మరి. అవును, లేకపోతే అట్లా చెప్పదు. అది నాకైతే అది మొత్తం ముందు నుంచి ఎక్స్పీరియన్స్. అంటే మనకు తెలియదు, అది గుర్తు రావాలి. ఎంతో ఇబ్బంది అయితా ఉంది అంటే అక్కడ చిన్న తరగదు, రాత నిద్ర పట్టదు అంటే ఓ ఇది పొద్దున్నేస్తేనే పాంప్లెట్లు ఎవరు కనిపిస్తే అది ఎగ్జాక్ట్. ఇచ్చేసేయాలి. అయిపోయా మన పని అయిపోయా, ఆ క్షణం అయిపోయా, మళ్ళీ ఇంకోటి పని అట్లా. ఇక్కడ నేనుగా సూపర్. ఇక్కడ పిలిస్తేనో ఎవరు పిలిస్తే నేనేం రాలే. అతను నన్ను పిలిచలే, ఇందు పిలిచలే. ఫస్ట్ నేను ఆమెకి ఏదో మెసేజ్ పెడితే ఆమె నన్నే పిలిచింది. నాకు కొంచెం కాళ్ళు గడగడ అనేసాయి. వెంకట్‌కి డాక్యుమెంటరీ తీస్తారు కదా మీరు మాట్లాడండి అంటే, ఏం మాట్లాడాలి, నేనేం మాట్లాడాలనుకునేసి నాకు సడెన్‌గా ఇప్పుడు కూడా కాళ్ళు ఒక రకంగా అయితాండాయి నాకు. ఎ అయ్యా అంటే అయ్యా. సార్ అందరిని పిలిపించుకుంటాడు, అతను పిలిపించుకుంటాడు. నేను ఒక ఆయనే పిలిపించుకుంటారు. వీడియో విన్నాను కదా 30 సెకండ్స్. వాళ్ళంతా ఇంత బాగా చెప్తారు సీనియర్ మాస్టర్లు అని నేనేం చెప్పాలా అనుకునేదాన్ని. సర్లే సార్ అయితే ఇప్పుడు నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను అనేవాడు. సార్ నేను చాలా సార్లు అడిగేదాన్ని. సార్ నేనేం చేయాలి సార్? మేమేం చేయాలో ఇంతే చేస్తాం కదా అంటే, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను. మరి ఇక్కడ అన్ని చిన్నవి పెద్దవనేది ఏం లేదు. చేసేది అడిల సేవ. సూపర్.
ఎస్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవే సూపర్. అది నా నోట్లో ఎస్ ఫ్రెండ్స్. చెప్పిపించిన సార్ ఆ డాక్యుమెంటరీ చేపిస్తానని చెప్పిపించింది నేనే అనుకోలేదు. యప్ప అది అట్లా చేసేది నేను ఏది మేడం. చేస్తానని ఎలాంటి చేపిస్తే నేను ఒకదాన్ని ఎంత చేయగలను, అందుకే అందరు చేయండి రా అంటాను అట్లా. అది అంత చేయండి ఏం కరెక్ట్. చెప్పాను నేను ఫస్ట్ అనేలేదంట. ఎలా అంటే నాకు చిన్నది ఉంటుంది, చేద్దాంలే అందరు చేయండి రా అంటే అందరు చేస్తాను. అంతే చెప్పుకుంటూ పోతే అట్లా మేడం. మేడం నేను కూడా చేసింటాడు. అవును మేడం, నేను కూడా ఈ డాక్యుమెంటరీకి రైటర్ని, డైరెక్టర్ని. డబ్బులు అడిగే పని నాది కాదు, తెచ్చే పని కూడా నాది కాదు. అది ఇందు మేడంది, మీది. ఇగో ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళందరిది మీదే పని. నేను డైరెక్షన్ చేసుకుంటాను, నేను రాస్తాను, తీస్తాను. ఇదే నా పని. అనుకోకుండా ఈ బాధ్యత వచ్చింది. అందరికి బాగా తీయాల చెప్పి ఏమంటే అందరిని ఇన్వాల్వ్ చేయడం. చూడి ఎట్లా తీస్తా అన్నారంటే నిజంగా అందరిని చూసి ఇన్స్పైర్ కావాలి. అవును అవును ఎంతది వాళ్ళు ఎట్లా తీసిండారంటే నిజంగా అచ్చు తెలుసా, ఎంత ఖుషి అయితే ఆ మాటలు వింటూ ఉంటే ఆ గొప్ప సందేశాలు అనేవి సాధారణంగా ఉంటాయి. సేమ్ నాకు పత్రి సార్ చెప్పిండేదే తెలుస్తూ ఉంటుంది. ఇంకా సార్ మాటలు దాంట్లో పెట్టేసి ఎట్లా ఉంటుందా అనేసి ఎప్పుడు అనిపిస్తాను. ఎస్ మేడం, ఎస్ మేడం. సార్ మాటలు అక్కడ పెట్టేస్తే ఇంకెంతగా ఇది ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవును చేంజ్ ఇప్పుడు ఎవరో ఏదో చేస్తే మనకు అక్కడ సాయిబాబా ఏదో చేస్తే ఇక్కడ మనకు మనం చేసుకోవాలంటాడు గురువు. మనకు నువ్వు రెడీ అయితేనే తప్ప మనం ఏం చేయలేము. నువ్వే అంటే ఎక్కడ దాకా తీసుకొచ్చిండారు, మనమే మారాలి అనే దాన్ని తీసుకొచ్చింటారు కదా. అది ఎట్లా చూపిస్తారో ఏమో, నేను అదే అనుకుంటా ఎట్లా చూపిస్తారు ధ్యానాన్ని చూపించడం అంటే అంత సులభ సాధ్యం కాదు. దాన్ని ఎట్లా చూపిస్తారని నేను చేస్తాను. ఎట్లా చూపిస్తారు అందుకే మేడం ఇందాక అన్నాను కదా, సాహసం చేస్తున్నాం మేడం అని. సో ఎస్ మేడం. మాకు అంటే మనం చాలా ప్లాన్లు చేస్తాం మేడం. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అలా చూపించాలి, ఇలా చాలా ప్లాన్లు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మేము షూటింగ్ స్టార్ట్ చేసి మేము దిగామో, అది మమ్మల్ని దాటి ఒక ఎనర్జీ ఫ్లో జరిగిపోయింది మేడం. మేము చాలాసార్లు ఆశ్చర్యపోయాం, అదేంటిది మనం ప్లాన్ చేసింది కాదు కదా, ఇది ఇలా ఎలా వచ్చింది అని. అలా అదే కొన్ని 100 సార్లు జరిగింది. ఏదో ఒక్కసారి జరిగితే, 2 సార్లు జరిగితే ఫోన్లే అని అనుకోవచ్చు. కొన్ని 100 టైమ్స్ జరిగింది. మేము ఊహించిన దానికన్నా ఏదో జరిగేది, మేము రాసిన దానికల్లా ఇంకోటి ఏదో వచ్చేది అక్కడ. ఏంటి మనం ఏమైనా రాంగ్ తీస్తున్నామా, లేకపోతే మనం ఇంకా ఏమైనా స్ట్రిక్ట్ గా ఉండాలా, లేకపోతే ఇంకా ఇదేమైనా చేయించాలా అని అనుకునేవాడిని నేను. అది ఒక 20-30 సార్లు అయ్యాక నాకు అర్థమైంది. సో పత్రి గారి సినిమా దానికదే ఒక శైలిని, దానికదే ఒక ఫ్లోని తీసుకుంటుంది అని. దానికి ఏం కావాలో అదే తీసుకుంటుంది. ఇప్పుడు కొంతమంది నేను ఇంటర్వ్యూలు చేద్దామని ఎంతో ట్రై చేసినా కానీ వాళ్ళు రాలేదు, వాళ్ళు దొరకలేదు. కానీ కొంతమంది మీకు చెప్తే నమ్మరు. జ్ఞానప్రకాష్ గారని 1990లో మొదటిసారి అదే ఎన్జి శౌరి గారి అబ్బాయి, అంటే ఎన్జి శౌరి గారి వల్లనే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఏర్పడింది. వాళ్ళ అబ్బాయి మనకు నవంబర్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు, జనవరిలో బాడీ వెకేట్ చేశాడు. మెయిన్ పర్సన్ ఎన్జి శౌరి గారి ఫ్యామిలీలో మిగిలింది ఆయన ఒక్కడే. అలాంటి ఆయన మనకు నవంబర్లో ఇచ్చి జనవరిలో శరీరాన్ని వదిలేశారంటే అర్థం చేసుకోండి, ఇది మన ప్లాన్ కాదు. ఇది మనం నిమిత్తం మాత్రమే. నేనైతే నిమిత్తం మాత్రమే మేడం. నేను అలా ఉన్నాను అంతే. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. నా ద్వారా జరగాల్సినంత అలా అలౌ చేస్తున్నాను నేను జరగడానికి. అంత అదే జరుగుతోంది. ఈరోజు నేను అనుకుంటే మిమ్మల్ని తీసుకురాగలను మేడం, మీతో మాట్లాడగలను. కానీ ఈరోజు మీరు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఇది మళ్ళీ ఎన్ని విషయాలకి దారి తీస్తుందో నాకు తెలియదు. అవునా కదా? నేను అలా ఉన్నాను అంతే. నేను అలా ఉన్నప్పుడు ఇందు మేడం వచ్చారు, నేను అలా ఉన్నప్పుడు మీరు వచ్చారు. ఇంకా ఎవరో వస్తారు. వాళ్ళకి ఎవరికి కావాలో ఆ డాక్యుమెంటరీ అందరినీ ఆన్లైన్ అదే రప్పించుకుంటుంది. నాదేం లేదు మేడం. సారు ఆలోచనలు చేయొద్దండి అంటారు. మనం అన్ని మనవు పెడుతూ ఉంటాం కదా. అదే నువ్వు చెప్పు కదా, మొత్తం ప్లాన్ వేస్తే మనకు అక్కడ ఏదో చేయొచ్చు. మనం వేయరాదని కాదు, మనం ప్లాన్లు అన్ని వేసుకోవాలి.
అక్కడ ఊరికే అయిపోవాలి, వేసి ఊరికే అయిపోవాలి. అప్పుడు అది ఏది జరగాలో అది తీసుకోపోతుందంట. అది మనకి అది ఇంకా తెలియదు. అదే తెలియాలంటే అనుభవమే. అది సో అది తెలిసింది మేడం నాకు. అందుకే చేయగలిగినంతా చేసి అప్పుడు అప్పుడు కూడా నేను అలాగే ఉంటా. ఏం చేయాలో అదే చేయడానికి ప్రయత్నిస్తా. కానీ అది దానికి కావాల్సినట్టు అది చేయించుకుంటది. అప్పుడు దానికి కూడా అలౌ చేసి దాని తగ్గట్టు చేసేస్తాను. అలా మేడం. సో ఇప్పటిదాకా మనం ఆ రకంగానే చేసాం మేడం. ఒక 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం మనం. సో ఇంకొక 30% ఉంది. సో ఇప్పుడు చేస్తున్న పోరాటం అంతా దేనికోసం అంటే ఆ 30%ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి జూలై 24 సారథి స్మృతి స్మరణోత్సవానికి ఒక 100 థియేటర్స్లో రిలీజ్ చేయాలన్నది నా ఆలోచన మేడం. 100 థియేటర్స్లోనే, యూట్యూబ్ కాదు, యాప్ కాదు, ఏది కాదు, థియేటర్లో మనం అందరం ఆ రోజు థియేటర్కి వెళ్ళి చూడాలి. థియేటర్లో చూడాలి. మనం చిన్న స్క్రీన్ మీద చూస్తేనే ఇంత ఆనందపడుతున్నాం మనం. ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక థియేటర్లో పత్రి గారిని చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి పీరియడ్ మాస్టర్ పొందాలన్నది నా ఆలోచన. అందుకనే ఈ మిగతా 30% కూడా వీలైనంత తొందరగా, అంటే నా నా లెక్క ప్రకారం అయితే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ చేయాలండి. షూటింగ్ స్టార్ట్ చేసి ఎడిటింగ్ అది చేసేసి కొంచెం కొంచెం యుద్ధం చేసినట్టే చేయాలి ఇప్పటి నుంచి. సో కాబట్టి మీలాంటి వాళ్ళందరూ సహకారం కావాలి మేడం మాకు. ఇప్పుడు దాకా మేము నడుస్తున్నాము, మొన్నటిదాకా పాకాము, ఇప్పుడు నడుస్తున్నాము, పరిగెత్తాలి. పరిగెత్తాలి. సో పరిగెత్తడానికి మరి సార్ రాయచూరులో చూద్దాం ఒక్కసారి. అది నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేద్దాము. ఒకసారి వచ్చి అంతే మేడం. పోతాయేమో చూడు. ఇందాక చెప్పారు కదా పత్రి గారు, నా పని నేను చేస్తే నీ పని నువ్వు చేయండి. మీ పని అలా చేస్తా. ఎవరి పనులు వాళ్ళు చేద్దాం. అంతే. అది ఫోటోలన్నీ అవన్నీ తీసుకొస్తే అవన్నీ ఇచ్చేసి అందరికి మేడం మీకు ఒక ఎన్ని పంపించమంటారు మేడం? మీకు అంటే ఎన్ని నాకు అవసరం అవుతాయి? పంపించకంటే నువ్వేమైనా వస్తావేమో అనుకుంటా. నేను కూడా రావాలి మేడం. బట్ ఏంటంటే ఇటంతా తిరుగుతాను మేడం. నేను మొన్నంతా రాయలసీమ తిరిగాను, ఇప్పుడేమో ఆంధ్ర అంతా తిరుగుతున్నాను, మళ్ళీ తెలంగాణ తిరగాలి, కర్ణాటకకి కొంచెం టైం పడుతుంది మేడం. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేసాక ఫస్ట్ తిరిగిందే కర్ణాటక. అవును, నేను అటంతా వచ్చాను, బళ్ళారి, బళ్ళారి. తర్వాత చెలికేర, తర్వాత చాలా తిరిగాను. ఒక దాదాపు 10 days తిరిగాను అక్కడంతా. రాయచూరు రాలేదు, రావాలనుకున్నాం నేను నటరాజు, కానీ రాయచూరుకి మా షెడ్యూల్ అది సెట్ అవ్వక రాలేకపోయాం. కానీ బట్ నేను వీలు చూసుకొని వస్తాను మేడం, 100% వస్తాను. బట్ అది కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా ఎందుకు ఆగడం అన్నది నా ఉద్దేశం. నేను చెప్తానులే, ఇందుమతికి చెప్తాను అన్ని పంపించాలా. నేను ఒక 800 బాక్స్ ఉంటుంది మేడం, 800 ఉంటాయి అందులో. ఆ బాక్స్ మీకు పంపించేస్తాను మేడం. 800? ఏంటి మేడం, రాయచూరులో 800 మంది లేరా మేడం? ఆ? 800? అమ్మా, అన్నింటికి అంతే కదా మేడం, అన్నింటికి ఇచ్చేద్దాం. మనకి సార్ వెళ్తే చాలు కదా, అది రావాల్సిన తర్వాత చూసుకుందాం. ఏమంటారు? నేను ఒకటి అనుకుంటూ ఒకటి చెప్తాం. మేమేమో లెక్క పెట్టి ఒక 50 అడిగితే 800 వచ్చాయి. అంటే అంత చెయ్యగలరు మీరు అని అర్థం మేడం. అక్కడ వస్తుంది అట్లా అంటే ఎస్, తప్పకుండా. మీ ద్వారా 800 మందికి వెళ్ళాలని ఉంది మేడం, అందుకని అంటున్నా. అంటే ఫస్ట్ సార్ నవనీత గారు కూడా అడుగుతున్నారు సార్, 800 కావాలంట నవనీత గారు కామారెడ్డిలో. కామారెడ్డి, ఓకే పంపించేద్దాం. చెప్పండి మేడం. కదా వాళ్ళు ఎవరో 800 ఇమ్మంటా అన్నారంటే ఇక్కడ క్వశ్చన్ అడిగితే అక్కడ వచ్చింది అది ఆన్సర్. చూడండి. సో అంటే 1600 నీ పని అయిపోతుంది అక్కడ. నా పర్లేదు మేడం. సో 1600 రెడీ అయిపోయింది చూడండి. 1600 ఇళ్ళకి అయిపోయింది. పత్రిక వెళ్తాడు ఇప్పుడు. చాలు నాకు, అది చాలు. 800 అంటే ఇప్పుడు మేడం పద్మ అమ్మ చెప్పారు, వాళ్ళు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి తిరిగేటప్పుడు ఒక పాంప్లెట్ అలా చెప్పారు కదా మనకి. ఒక పాంప్లెట్ జస్ట్ ఇట్లా పడేసి ఉన్న పాంప్లెట్
తీసుకొని ఎంతో మంది మారారంట. జస్ట్ ఒక మీరు పాంప్లెట్ ఇవ్వండి, పత్రి సార్ మెసేజ్ అంట, మీరు పాంప్లెట్ ఇవ్వండి, ఆ తర్వాత నేను చూసుకునేది నేను చూసుకుంటాను, నేను మార్చేది నేను చూసుకుంటా, మీరు పంచండి ఊరికే అంతే. మేడం అదే అన్నారు, మీరు అక్కడికి వెళ్ళి పత్రి సార్ ఉన్నారంటే చాలు, పేపర్ రూపంలోనే ఉంటారు, ఏ రూపంలోనే ఉంటారు, ఇంకా ఆయన చూసుకుంటారు, మనం ఇచ్చి రావడమే ఇందు అంతే అన్నారు. సో అలాగా ఇచ్చేసి వచ్చేద్దాం. ఎస్. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? ఎస్ ఫ్రెండ్స్, మరి మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని విషయాలు ఈరోజు షేర్ చేసుకున్నందుకు చాలా బాగుంది ఈరోజు. మీతో సజ్జన సాంగత్యం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా, రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో మరి కలుద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. మేడం నమస్తే. అమ్మా చెప్పండి మా. నమస్తే మా. నిన్న మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ తీయలే. హిందూ నాకమ్మా? మేడం. ఆ నిన్న ఏకతా అవునా? ధ్యానం చూసాం కదా, ఆ ధ్యానంలో నాకు అమ్మా. ఒక చిన్న అమ్మాయి పత్రిజీ సారు వచ్చారు. ఆ చిన్న ఉమ్. అమ్మాయి ఏకతాలో వచ్చి మనకు డబ్బులు ఇస్తా ఉంది నా చేతి. నాకెంత ఆనందం వేసిందంటే, వెంకట్తో చెప్పాలి, నేను చేపించా. వాళ్ళకి ఇక్కడ వచ్చారు కదా అందరు, ఏకతాకు ఒక 25 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరి ఆ, దగ్గర సంకల్ప ధ్యానం చేయండి మన ఫిలిం కోసము, అందరు కూర్చొని అని సంకల్పం పెట్టి ఒక 20 మినిట్స్ చేపిస్తే, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఒక 10 ఉమ్, ఇయర్స్ బిలో ఉంటుంది, అమ్మాయి తెచ్చి నోట్లు ఉమ్. ఇస్తా ఉంది నా చేతిలో. నాకెంత సూపర్. ఆనందం వేసిందంటే, సారే మనకు ముందు నుంచి జరిపిస్తా ఉన్నారు. ఈ విషయం చెప్పాలా ఇందుకు అని మీకు ఫోన్ చేశా, మీరు ఫోన్ దిలే. వెంకట్ నెంబర్ నా దగ్గర అవునమ్మా. లేదు. వెంకట్ నెంబర్ నా అరే, దగ్గర ఏ లేదు. టైంలో చేశారమ్మా? ఏ టైంలో చేశారు చేశారు? మేడం. నాకు ఆ నెంబర్. ఏకత అయినాక మా అక్కడనే, మా మార్నింగ్. అక్కడ మార్నింగ్ మార్నింగ్ 9 ఉంటది. అప్పుడు అందరూ అవును. మాట్లాడితే వాళ్ళతో ఓకే. చేపిచ్చా. వాళ్ళందరూ సంతోషపడ్డారు. సూపర్. అయ్యో! మేము గూడా చేస్తాం మేడం, ఈసారి వస్తే చెప్పండి సార్ నేనే. ఆ విషయం ఏయ్, సార్‌తో గూడా సూపర్. చెప్పాలనుకున్నా. సార్ వాళ్ళకి కూడా ఒక్కొక్క ఫోటో ఇచ్చుంటే బావుండు సార్ నాకు కూడా. మా మందిరంలో పంపిస్తాను మేడం. వచ్చిన వాళ్ళకి. ఆ! నేను చిత్తూరు పంపిస్తాను ఫొటోస్. మొన్న మీ ఆ! దగ్గరికి వచ్చినప్పుడు అవి అయిపోయిండే, మళ్ళీ అదే. ప్రింటింగ్ అదే. చేయించాను. అదే నేను సార్. మీకు ఏకతాకు పంపిస్తాను. కంపల్సరీగా ఒక 30, 50 మెంబర్స్ వస్తారు. వాళ్ళకియ్యాలని బాగా చేస్తారు సార్. ప్రతి ఆదివారం మాత్రం కంపల్సరీ ఏకతా ధ్యానం జరుగుతది ఇక్కడ. తప్పకుండా మేడం, తప్పకుండా. ఆ! నేను చెప్పాను సార్, ఇట్లా వనరులు సమకూర్చాలని అందరూ సంకల్ప ధ్యానం మ్మ్. చేయండి. ఏ విధంగాన్నా యాక్టింగ్ చేయవాళ్ళు యాక్టింగ్ చేసుకోండి. సార్‌తో చెప్పాను, నేమ్స్ ఇచ్చేయండి నేను హిందూకి ఇస్తాను అన్న. ఒక అబ్బాయి మాత్రం చందు అబ్బాయి పైమా మాస్టర్ నేను చేస్తాము అని అంటా ఉన్నారు. సరేలే నేను చెప్తాలే అని చెప్పిన. అట్లా అయింది. బాగా నిజంగా నాకైతే వండర్‌ఫుల్ అన్నమాట. అది చెప్పిన వెంటనే అదే కూర్చున్నా ఓహోమా. సార్ రావడము, ఒక చిన్న అమ్మాయి దగ్గర అట్లే పంపిస్తాను. 500 నోట్ కూడా కనబడుతోంది బాగా 500 అబ్బో. తెచ్చిన ఆ అమ్మాయి నా చేతిలో సాక్షాత్తు ఇవ్వడం. ఆ! సాక్షాత్ మ్మ్. శ్రీ మహాలక్ష్మి వచ్చిస్తా ఉంది మా మనకి. ఇంకేం కావాలి? ఆ! మన అదే. ట్రెజర్ కి ఏం మన ట్రెజర్ కి ఏమి డోకా లేదు. ఏం హ్యాపీ, డోకా ఇంకా లేదు ముందుకు మేడం. వెళ్ళిపోవచ్చు. చెప్పింది కదా, లేదు విశ్వం లేదు. మాకు బాగా, ఎస్ మనం అమ్మా. చేసేది మంచి పని అవును. కాబట్టి విశ్వం మనకు ఎస్. సహకరిస్తుంది. అందువల్ల ఆ అందుకే ఈ విషయం మీతో స్టార్టింగ్ షేర్ చేయాలని. సూపర్ అమ్మా. స్టార్టింగ్ అందుకే అన్నాను. అసలు ఈ 22 డేస్, ఈరోజు 22nd డే కాబట్టి ఆల్రెడీ అన్ని సమకూర్చబడుతూ వస్తున్నాయి ఒక్కొక్కటిగా. సో హ్యాపీ. ఈ రోజు శ్రీ నాకు కూడా. మహాలక్ష్మి ఇట్లాంటివన్నీ వచ్చేసింది మనకు. మోహన్ గారు, మీరు ఇట్లాంటివన్నీ చెప్పి నన్ను ఇంకా భయపెడుతున్నారు. మ్మ్. ఇది ఎందుకు సార్? ఎందుకు ఇంకా సార్? బాగా చెయ్యాలి కదా, ఇంకా వాళ్ళ దగ్గర చేస్తా రిటర్న్ సార్. చేయాలి. నేను చెప్పాను కదా సార్, అందుకని మన ఫిలిం వచ్చిందంటే ఎంత కోట్లు చూసి మనకు ఇదవుతారో అసలు. అసలు సార్‌తో అవును లేదు కదా. చెప్పాను. సార్, మీరు అన్నట్టు మనం ఒక ప్లానింగ్ లో ఉన్నా ఆయన ఏం చేయించుకోవాలి అది చేయించుకుంటా ఉన్నారు కదండి సార్. చేయించుకుంటాను. అయితే అదైతే నిజం, అంతే. అదైతే నిజం. సార్ నేను మోహనా అనుకోను కూడా గారని లేదు. చిత్తూరు నుంచి మేడం, మేడం పరిచయం చేస్తాను. మోహనా గారని చిత్తూరు నుంచి మేడం. మోహనా గారికి స్కూల్ ఉంది. మొత్తం ప్రతి క్లాస్ రూమ్ లోనూ పిరమిడ్లు పెట్టేశారు.
ఎవ్రీడే ఖచ్చితంగా స్కూల్కి వచ్చినప్పుడు, స్కూల్ నుంచి పోయేటప్పుడు మెడిటేషన్ చేయిస్తారు పిల్లలతో. కంప్లీట్గా అది ఒక స్పిరిచువల్ స్కూల్ మేడం. మోహన గారు ఎంత అద్భుతంగా సూపర్ చేస్తారంటే, అసలు. మోహన గారు వాళ్ళ సారు అసలు వండర్ఫుల్. వాళ్ళు మేడం అయితే ధ్యానం వల్ల ఆవిడ ఆవిడ చాలా పెద్ద సమస్య నుంచి బయటపడ్డారనమాట. అందుకని ధ్యానం అంటే అఫ్ కోర్స్ మనందరికీ ధ్యానం పత్తిసారి అంటే ఇది ఉంటుంది, ఆ పిచ్చి ఉంటుంది. మోహన గారికి ఒక 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అంత కరెక్ట్ ప్రాణం. సార్, కరెక్ట్ సార్. అది అంత మేడం ప్రాణం ఆవిడకి, పత్రి గారు అంటే, ధ్యానం అంటే. మేడం మేడం మార్చిలో మీ స్కూల్కి మేము అందరం టీం వస్తున్నాం, రెడీగా ఉండాలి. రండి రండి సార్. ఒక 6 అట్లా వస్తాం మేడం. ఉమ్, మీరు అడుగున్నారు కదా స్కూల్కి వచ్చి పిల్లలకి మెడిటేషన్ చెప్తున్నామని. రండి సార్. మార్చిలో మేము సిద్ధమవుతున్నాం మేడం. మీకు రేపెల్లంలో డేట్ చెప్తాం. రండి సూపర్. మేడం. హేమనారాయణ మేడం, మేము కూడా ఆయన భోజనం రుచి చూసాం మేడం. సూపర్ మేడం. సారు వంట చేసినప్పుడు ప్రసాదం లాగా వడ్డిస్తా ఉండొచ్చు. చాలా చాలా బాగుండింది మేడం. ఇంకా Yes. ఇంకా తినాలని అనిపించేది. మేడం Yes, సౌండ్ అమ్మా. తగ్గిందా కట్టండి. చాలా బాగున్నది మేడం. సారు వంటలు మాత్రం ఎక్సలెంట్ మేడం. మనము గత జన్మంలో ఏదో ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి ఆయన వంటలన్నా నిజంగా. తినే భాగ్యం కలిగింది అని అనిపించేది నాకు. చాలా ఎగ్జాక్ట్. చిత్తూరుకు వచ్చినప్పుడల్లా సిద్ధంపల్లిలో ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో వండేవారు. మేమంతా వెళ్ళేవాళ్ళము. అందరికీ ప్రసాదం లాగా వడ్డించేవాళ్ళు. చాలా బాగుంది. అంటే దగ్గరుండి ఏం చేయలేదు నేను, కానీ తిన్నాను, చాలాసార్లు తిన్నాను సార్. ఆ రుచే వేరు. అది రానే రాదు ఎవరు చేసినా. సారు ఎక్సలెంట్. అది తిరిగి తిరిగి అంతలాగా తిరిగి వచ్చినా మళ్ళీ వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ కిచెన్ లోకి వెళ్ళిపోతారు. నేను బుద్ధా పిరమిడ్ లో చూసాను. అంటే ఆయన ఎందుకు అంత వండుతున్నాడంటే, ఆయన వాళ్ళ మదర్ది బెస్ట్ ఫుడ్ తిన్నారు ఆయన, వాళ్ళ మదర్ చేతి మీద. ఎస్ సార్, సార్ ఇందాక ఆయనకి మేడం గారు అర్థమే చెప్పారు కదా ఎక్కడ ఆయనకి నేర్చుకున్నారంటే అర్థమే వాళ్ళ ఆయనకి అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అదే ఎక్కడికి పోతే ఏం పెడతారో ఆయనకి భయం వేసి ఆయనే ఫస్ట్ వెళ్ళి వండేస్తాడు అనమాట. అది అందుకే బెస్ట్ అసలు బెస్ట్ బెస్ట్ కుక్ అండ్ బెస్ట్ టేస్ట్ అందరికి చూపించారు ఆయన. అవునా కదా? నిజంగా సార్, మనం నిజంగా. ఎప్పటి ఆ, నుంచో చాలా. వండే వాళ్ళు కూడా ఆయన వండింది తిని వాళ్ళు నేర్చుకున్నారు. టేస్ట్ అంటే ఇట్లుండాలి, ఫుడ్ అంటే ఇట్లుండాలి అని. సార్ ఒకే రకమే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ నేను ఎప్పుడైతే వినలేదు. ఆ, బెండకాయని ఆలూని కలిపి వంట చేయడం నాకు హేమ మేడం గారే చెప్పారు. బెండకాయని మ్మ్. సపరేట్ ఫ్రై చేసుకొని ఆలూని సపరేట్ ఫ్రై చేసుకొని మళ్ళీ వాళ్ళు వాటి రెండింటిని మిక్స్ చేశాక అప్పుడు అది అసలు డిఫరెంట్ గా ఉంటుంది ఆ టేస్ట్ అని చెప్పి. అవును, నేను చాలా కర్రీస్ సార్ దగ్గరే చూసిన. అంటే మరి బయట ఎందుకు చూడలేదంటే తెలియదు నాకు. సో మా అదృష్టం ఏంటంటే, నేను ధ్యాన జగత్ మ్యాగజైన్ ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది మా ఇల్లు. సో ఆ, మనకు మంత్ లో 3 సార్లు పత్రిక గారు వచ్చినప్పుడల్లా 3 రోజులు అక్కడే ఫుడ్ మాకు, అక్కడే తింటాం. ఫిక్స్ అయిపోయాం మేము. ఎంత వస్తే ఓపిగ్గా చేస్తారు సార్ అసలు. మ్మ్. ఓపిగ్గా చేయడం, ఓపిగ్గా జాయిన్ చేస్తారు. అందరిని తిట్టుకుంటూ, అరుచుకుంటూ, బెదిరించుకుంటూ, భయపెట్టుకుంటూ. కరెక్ట్. భయం వేస్తుంది. పులి చుట్టూ ఉంటే ఎట్లుంటారో అట్లుంటారు వాళ్ళు పాపం. కరెక్ట్ బెదురుకుంటూ సార్ ఉంటారు అదైతే. అక్కడ. ఆ పులి తిరుగుతున్నట్టే ఆయన తిరుగుతుంటే. సార్ మేము కట్ చేస్తా ఉంటే వణుకుతా ఉండేదాన్ని నేను. అక్కడ రాజా అంకుల్ నాకు నేర్పించాలి, ఇలా కట్ చేయకూడదమ్మా, ఇలా కట్ చేయాలి, నువ్వు ఇది కాదని అక్కడే నేర్చుకున్నాను నేను కూడా కట్ చేయడం. అది సో అట్లా నా Yes. అదృష్టం. ఒకసారి ఏమైందంటే, సార్ వారణాసికి వస్తుందన్నమాట. యూపీ అంతా చూసుకొని వారణాసి వస్తున్నారని తెలిసింది నాకు. 2 రోజులు వారణాసిలోనే ఉంటారన్నమాట. ఎవరు లేరు వారణాసిలో, ఎవరు ఉండట్లేదు అనమాట. సో నాకు వారణాసిలో అప్పుడు ఒక మాస్టర్ ఉండేవారు, రామరాజు గారని. ఆయన నాకు మిత్రుడు అనమాట. ఆయన చెప్పాడు, 2 రోజులు కంప్లీట్ గా సార్ ఒక్కళ్ళే ఉంటారు, ఎవరు ఉండట్లేదు, నేను కూడా ఉండను, నువ్వు వస్తావా అని నన్ను అడిగితే నేను వెళ్ళాను అనమాట. సో అప్పుడు 2 రోజులు సార్తో పాటు ఉన్నాను నేను.
సో నాకు అనిపించింది పత్రి గారిని దూరం నుంచి చూడవే బెటరు దగ్గరగా లేవు అని. ఎందుకంటే కంప్లీట్ కాన్షియస్నెస్ ఆయన కాన్షియస్ గా ఉంటారు. ఖచ్చితంగా ప్రతి క్షణం అవేర్నెస్ ఉంటది. అంటే ఏం చెప్తాం, ఒక బుద్ధుడితో ఉండడం అంత సామాన్యమైన విషయం కాదు కదా. అవునా కదా. ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ఆయన సార్. వండుకున్నాం, నేను ఆయనే వండుకున్నాం ఆ 2 రోజులు కూడా. నేను ఆయనే రిక్షాలో తిరిగాం, అక్కడ వారణాసి ఘాట్ దగ్గర కూర్చున్నాం. హ్మ్. నేను ఆయన ఏం కదపలేదు, ఆయన నన్ను ఏం కదపలేదు. అలా ఇద్దరం సైలెంట్ గా 2 రోజులు అలాగే గడిపేశాం. ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు. అది ఆయన ఏమీ మాట్లాడకుండానే చాలా మాట్లాడారు ఆ 2 రోజులు నాతో. ఖచ్చితంగా సార్ అది. సో చాలా విషయాలు చెప్పింటారు మనకి అక్కడ. చాలా ఆయన ఆయన చేసి చూపించారు. నిజం చెప్పాలంటే లిటరల్లీ ఆయన ఏదైతే జీవించారో ఆ జీవించిన విధానమే నేర్పించడం. హ్మ్. నేను ఈ స్టార్ట్ చేసినప్పుడు కూడా నన్ను అంటే అంటే సార్ చనిపోయినప్పుడు నన్ను చాలా మంది అడిగారు. తర్వాత ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా డాక్యుమెంటరీ నన్ను అడిగారు. అంటే పత్రి గారు ఎలా చనిపోయారు, ఎలా చూపిస్తావు, అది ఇదని నన్ను అడిగారు. నేను ఒకటే మాట చెప్పా, పత్రి గారు ఎలా చనిపోయారు అనే దానికన్నా పత్రి గారు ఎలా బతికారో చూపిస్తా. సూపర్. పత్రి గారు ఎలా చనిపోయారు చెప్పగానే ఎలా బతికారో చెప్తాను. అది కదా మనకు కావాల్సింది, అది కదా జనాలు వినాల్సింది అదే అని. కదండి సార్. నిజం కదా. సో అందరూ ఎలా చనిపోయారు, ఇలా బతికారో చూడండి. హ్మ్. ఎగ్జాంపుల్ గా బతికారు ఆయన. ప్రతి పీరియడ్ మాస్టర్ కి ఒక బెంచ్ మార్క్ ఏంటి అంటే ఎలా బతకాలి అంటే పత్రి గారే. నిజం. నిజం సార్. ఇంకో సార్ బెంచ్ ఈ మార్క్ లేదు రోజు ఈ మనకి. క్షణం ఇంత ఆనందంగా ఉన్నామో, ఇంత సజ్జన సాంగత్యం జరుగుతుందంటే ఆయనే కదండి సార్ మూల కారణం. ఆయన ఉమ్, నేర్పించిన విద్య, ఆయన నేర్పించిన జ్ఞానం, అందించిన జ్ఞానం. నిజంగా. ఓ, అలా అన్నమాట. మామూలుగా ఉండదు మరి పత్రి గారితో. ఈ- ఎస్ ఎస్ అండి, నవనీత్ థ్యాంక్ యూ. గారు. థ్యాంక్ యూ. ఎస్ 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 ఫ్రెండ్స్. అక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కొత్త సరే. వాళ్ళు ధ్యానంలోకి వచ్చి బతికిపోయారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు పత్రి గారు ఉన్నప్పుడు వచ్చింటే కథ వేరేలా ఉండేది. ఉమ్, పత్రి గారు లాంటి స్టిట్ మాస్టర్ ఇప్పుడు లేరు కాబట్టి కొంత ఉదాసీనత కనిపిస్తుంది అక్కడక్కడ. ఎగ్జాక్ట్లీ. బట్ సో వి నీడ్ స్టిట్ మాస్టర్స్. సో ఆ ప్లేస్ ని కొంతమంది సీనియర్ పీరియడ్ మాస్టర్లు భర్తీ చేస్తున్నారు, అది నేను చూస్తున్నాను. యా, గుడ్ విల్ హ్యాపెన్. ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. యా, ఎస్ ఓవర్ టు ఫ్రెండ్స్. ఇందు గారు. ఎస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మళ్ళీ రేపు కలుద్దాం ఇదే సమయానికి. థ్యాంక్ యూ సో మచ్.